ఆ, ఓకే. ఓకేనా సార్? ఓకే. మిత్రులారా, అరసం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నార్ల వారి రచన వీరేశలింగం మోనోగ్రాఫ్ పైన అరసం రాష్ట్ర అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహించి కొనసాగించవలసిందిగా అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను. శివప్రసాద్ గారు. ఓకే. జూమ్ వేదిక మీద మన సమావేశానికి వచ్చినటువంటి సాహితీ ప్రియులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రసంగం చేసేటటువంటి వక్త డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారం. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మన పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, పోతన తదితరులు, ఇంకా ఎవరెవరు ఉన్నారో నాకు కనబడటం లేదు, అందరికీ కూడా స్వాగతం, సాదర స్వాగతం. ఈరోజు వీరేశలింగం గారి మీద నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి మోనోగ్రాఫ్ గురించి ప్రసంగిస్తారు మన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన ప్రధాన వక్త. అయితే ప్రధాన వక్తను మనం పరిచయం చేసుకోవాలి అంటే ఈ వేదిక మీద ఇన్ని వందల ప్రసంగాలు జరిగాక ఆయన అసంఖ్యాకమైనటువంటి ప్రసంగాల్లో పాల్గొన్నాక ఇవాళ మనము ప్రత్యేకంగా రాచపాళెం గారిని పరిచయం చేయటం అంటే ఆయన ఇబ్బంది పెట్టడమే అవుతుంది. పరిచయ వాక్యాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. అంతకు మించి ఆయన సాహిత్య వ్యాసంగంలో, విమర్శన రంగంలో చేస్తున్నటువంటి కృషి అనన్య సామాన్యమైనటువంటిది. అది అందరికీ తెలుసు. ఇప్పటికీ ఆయన నిరంతరం ఎప్పుడు వ్యాసాలు రాస్తూ అప్ టు డేట్ గా ఉండటం ఓ ప్రత్యేకత. కలం పక్కన పెట్టనే విశ్రాంత కలం యోధుడు మన రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇంతటితో వారి గురించి ఇంతకన్నా నేను పరిచయం చేయటం వారికి ఇబ్బంది కాబట్టి వారిని ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు మిత్రమా. సభాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ వల్లూరి శివప్రసాద్ గారు, ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి మిత్రులు ఆనంద్ గారు, బసుపోతన గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న స్నేహితులు, భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు శ్రీ పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, మా అనితమ్మ, దాదాహేత్ గారు, దేవి గారు, తూముచెర్ల రాజారాం గారు, ఆచార్య వంకిరెడ్డి రెడ్డిపరెడ్డి గారు, మిగతా మిత్రులందరికీ నమస్కారం. ఇవాళ నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి వీరేశలింగం అనే పుస్తకాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. గత నెల 22వ తేదీన నార్ల వారు రాసినటువంటి వేమన అనే పుస్తకాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రెండే కాకుండా ఆయన గురజాడ అనేటువంటి మరొక మోనోగ్రాఫ్ కూడా రాశారు. దాని గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. స్నేహితులారా, కమ్యూనిస్టు మేనిఫెస్టో వచ్చిన సంవత్సరం 1848. ఆ సంవత్సరంలోనే కందుకూరి వీరేశలింగం గారు జన్మించారు. 1848 ఏప్రిల్ 16వ తేదీన పుట్టారు ఆయన. ఇంకొక 10-11 రోజులు పోతే ఆయన జయంతి వస్తుంది, 176వ జయంతి వస్తుంది. అది ఆంధ్ర నాటక రంగ దినోత్సవంగా మన ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కందుకూరి 1919 మే నెల 27వ తేదీన కన్ను మూశారు. 107 సంవత్సరాలు కావస్తూ ఉంది. మరొక 1 నెల పోతే ఆయన వర్ధంతి వస్తుంది. ఆయన భార్య రాజలక్ష్మి గారు కందుకూరి కన్నా ఒక 10 సంవత్సరాలు వెనక పుట్టి
ఆయనకన్నా ఒక 5 సంవత్సరాల ముందు మరణించారు. కందుకూరి నవయుగ వైతాళికుడుగా, దక్షిణ భారత విద్యాసాగరుడుగా ప్రసిద్ధి పొందారు. మార్క్సిస్టు సాహిత్య విమర్శలో నిబద్ధత, నిమగ్నత అనే 2 అంశాలు గత 50 సంవత్సరాలుగా చర్చనీయాంశంగా ఉన్నాయి. అంటే ఒక పేదల పక్షం వహించి వాళ్ళ పట్ల పక్షపాతంతో రచన చేయటము నిబద్ధత అని అంటారు. రచన చేసి ఊరికే ఉండకుండా, సిద్ధాంతాలు చెప్పి ఊరికే ఉండకుండా, తాను ఏ ఆదర్శాలైతే చెప్పారో ఆ ఆదర్శాలను వాస్తవాలుగా మార్చడానికి కార్యరంగంలోకి దిగటం, ఆచరణలోకి దిగటం, దీని నిమగ్నత అన్నారు. ఇటీవల ఈ అస్తిత్వ ఉద్యమాలు మొదలైన తర్వాత ఆచార్య కొలకలూరి వినాయక్ గారు ఈ రెండింటికి మరొకటి జోడించారు. అది నిబిడత అని. నిబిడత అంటే రచనలో రచయిత ఉండడం. అంటే రచయిత వ్యక్తిగతంగా కాకుండా రచయిత జాతిపరంగా, వర్గపరంగా ఉండటం. దళిత కథలో దళిత రచయిత రాసిన కథలో దళితులు ఉండటం అన్నమాట. స్త్రీ సాహిత్యంలో స్త్రీలు రచయితలుగా రాసిన దాంట్లో వాళ్ళు ఉండటం. కాబట్టి నిమగ్నత, నిబద్ధత, నిమగ్నత, నిబిడత, ఈ 3 కూడా కందుకూరి వీరేశలింగం పంతుల్లో ఉన్నాయి. నిబద్ధత ఉంది, నిమగ్నత ఉంది, నిబిడత ఉంది. కాబట్టి ఆయన సంపూర్ణమైనటువంటి రచయిత అని మనం నిర్వచించుకోవచ్చు. ఆయన అనేక ఆధునిక సాహిత్య ప్రక్రియలకు సృష్టికర్త. రోగిష్టి శరీరం. గురజాడ అప్పారావుకి, కందుకూరి ఇద్దరికి కూడా ఆరోగ్యాలు బాగుండేటివి కాదు. ఆస్తమా పేషెంట్లు వీళ్ళు. అయినా వాళ్ళ మెదడు చాలా ఆరోగ్యకరంగా ఉండేది. రోగిష్టి అయినటువంటి కందుకూరి రోగగ్రస్తమైనటువంటి సమాజాన్ని మార్చడం కోసం జీవితం అంతా పోరాటం చేస్తారు. అది విశేషం. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను ముడుక్కొని పడుకుంటాను అనుకోలే ఆయన. జరుగుతుంది అని పోరాటంలోకి దిగారు. తనకు అందుబాటులో ఉన్నటువంటి అంత ఆధునిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాడు ఆయన. వెనక్కి పోవడానికి ఆయన ప్రయత్నించలేదు, సమాజం కూడా వెనక్కి పోవాలని అనుకోలేదు ఆయన. తనకు అందుబాటులో ఉన్నటువంటి విజ్ఞానంతో సమాజాన్ని ముందుకు నడపడానికి ప్రయత్నం చేసినాడు. ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య ఎందుకు అనే దానికి ఆయన చాలా వ్యాసాలు రాశారు. ఈ బాల్య వివాహాలు చేయటాన్ని నరమాంస విక్రయం అన్నారు ఆయన. నరమాంస విక్రయం అంటే ఆయన తన కాలం నాటికి మనకు గురజాడ చెప్పినట్టుగా కవి ప్రవక్త కాలం కన్నా ముందుంటారు అన్న మాటకి కందుకూరి కూడా ఉదాహరణే. తన కాలం కన్నా చాలా ముందున్నారు ఆయన. ఇప్పుడు మనం కూడా ఆయన కన్నా చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తే ఈ విప్లవాల యుగంలో చూస్తే ఆయన చాలా పరిమితవాది అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆయన కాలంలోకి వెళ్ళి నిలబడి ఆలోచిస్తే తన కాలానికి ఆయన చాలా తీవ్రవాది. వలసవాద పాలకుల అండను చూసుకొని మన దేశంలో వేల సంవత్సరాలుగా అమలులో ఉన్నటువంటి ఈ భూస్వామ్య వ్యవస్థ యొక్క అవశేషాలను ఆయన నిర్మూలించే ప్రయత్నం చేశారు, కనీసం భావజాల పరంగా, ఆచరణ పరంగా. కాబట్టి తన కాలానికి ఆయన మితవాది కాదు. స్త్రీలను, అమ్మాయిల్ని డబ్బు తీసుకొని చేయటం అనేటువంటిది నరమాంస విక్రయం అన్న మాట విప్లవం వర్ధిల్లాలి అన్నంత తీవ్రమైన మాట ఆ రోజుల్లో. కాబట్టి వలసవాదాన్ని ఆయన శుభ్రంగా వాడుకొని భారతీయ సమాజాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేశాడు. భూస్వామ్య వ్యవస్థ అమలులో ఉన్నప్పుడు పెట్టుబడిదారీ వ్యవస్థ వచ్చిందనుకోండి, భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించి ప్రతిఘటించి పెట్టుబడిదారీ వ్యవస్థకు ఆహ్వానం పలకటమే ఆధునికత. పెట్టుబడిదారీ వ్యవస్థ అమలులో ఉన్నప్పుడు దానిని వ్యతిరేకించి సామ్యవాద వ్యవస్థకు లేదా సామాజిక న్యాయ వ్యవస్థకు స్వాగతం పలకటము ఆధునికత. కందుకూరి భూస్వామ్య వ్యవస్థను వ్యతిరేకించి పెట్టుబడిదారీ వ్యవస్థకు లేదా బూర్జువా వ్యవస్థకు స్వాగతం పలికాడు. కాబట్టి అప్పటికి ఆయన ఆధునికుడు. ఫ్రెంచ్ విప్లవం కూడా అంతే.
ఫ్రెంచ్ విప్లవం కూడా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా వచ్చినటువంటి విప్లవం అన్నమాట. అదే రష్యన్ విప్లవం అయితే అది బోల్షివిక్ విప్లవం. ఆయన భూస్వామ్య వ్యవస్థలో నుంచి భారతదేశాన్ని, తెలుగు సమాజాన్ని బూర్జువా వ్యవస్థలోకి తీసుకొచ్చి ఆధునీకరించడానికి ప్రయత్నం చేశారు. ఇది స్థూలంగా నా మాటల్లో కందుకూరి. మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి. నార్ల వెంకటేశ్వరరావు గారు కేంద్ర సాహిత్య అకాడమీ రాయించే మోనోగ్రాఫుల్లో భారతీయ సాహిత్య నిర్మాతలు అనే శీర్షికలో వీరేశలింగం, ఆయన కందుకూరి అనలా వీరేశలింగం అని పెట్టాడు. పుస్తకం అంతా వీరేశలింగం అంటూ మాట్లాడారు. 1968లో రాశారు దాన్ని. 1968లో దాదాపు ఇప్పుడు 37-38 సంవత్సరాలు అయిందన్నమాట. ఇందులో ఆయన 12 అధ్యాయాలు పెట్టారు. 12 అధ్యాయాలు. గతంలో మనం వేమన అధ్యాయాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమనుకున్నామంటే ప్రతి అధ్యాయానికి ఆ అధ్యాయానికి సరిపోయి ఒక పాశ్చాత్య రచయిత మాటల్ని కొటేషన్గా పెట్టాడని అనుకున్నాం. అది 1969లో రాసింది. అది ఇది 1968లో రాశారు. ఇందులో ఆ ప్రణాళిక లేదు. అధ్యాయాల పేర్లు ఉన్నాయి ఎంత అన్నమాట. మొదటిది ఉపోద్ఘాతం, రెండవది బాల్య జీవితం ఇక్కట్లు, మూడవది తొలి రచనలు, నాలుగవది పునర్జననం, ఐదవది గద్య బ్రహ్మ, ఆరవది బహుముఖ సమరం, ఏడవది ముందడుగు, 8 తెలుగు నవల పితామహుడు, 9వది తొలి తెలుగు నాటకర్త, 10వది అపూర్వమైన ఇతర రచనలు, 11వది జీవిత చరమదశ, 12వది వీరేశలింగం సాధించిన ఘనకార్యాలు. ఇవి 12 అధ్యాయాలు ఆ పుస్తకంలో. అన్ని ఒక 78 పేజీల పుస్తకం అది. ఇందులో మళ్ళీ చివర వీరేశలింగం రాసిన ప్రధాన రచనల పట్టిక ఒకటి ఇచ్చారు. ఆయనకు అలవాటు అయింది ఏమిటంటే తన గ్రంథంలో ఎవరెవరి పేర్లు ఎవరెవరిని రెఫర్ చేస్తారో వాళ్ళ వివరాలన్నీ చివర ఒక పెద్ద పట్టిక ఇస్తారు. చాలా గొప్ప మంచి పని ఆయన చేసినటువంటి పని అన్నమాట. ఇది ఆ పుస్తకం యొక్క స్వరూపం. 1968 నాటికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు మరణించి 120 సంవత్సరాలు అయింది. పుట్టి 120 సంవత్సరాలు అయింది. మరణించి 50 సంవత్సరాలు కావస్తూ ఉంది. 1968 నాటికి మనకు అరసం పునరుజ్జీవనం పొందింది. అంటే 55 దాకా చాలా చురుకుగా ఉండి అనేక రాజకీయ కారణాల వల్ల ఒడిదుడుకులకు లోనైంది. తిరిగి పుంజుకునింది అరసం. అప్పటికి దిగంబర కవులు, చేతనావర్త కవులు, తిరగబడు కవులు, పైగంబర కవులు వీళ్ళంతా వచ్చారు. 64లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన విషయం మనకు తెలుసు. సిపిఐగా ఉన్నటువంటిది, అందులో నుంచి చీలిన వాళ్ళు సిపిఐఎంగా ఏర్పడ్డారు. తర్వాత వెస్ట్ బెంగాల్లోని నక్సల్ బరి అయినటువంటి ఉద్యమం మొదలయ్యి అది శ్రీకాకుళం ప్రాంతానికి పాకుతూ ఉన్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి 1968 నాటికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమము మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో పురుడు పోసుకుంటూ ఉంది. అప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిపాలన రాష్ట్రంలో ఒక 12 ఏళ్ళు పూర్తి చేసుకునింది. సంజీవరెడ్డి, సంజీవయ్య, బెజవాడ గోపాల్ రెడ్డి వీళ్ళంతా అయిపోయి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పరిపాలన కొనసాగుతూ ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద వ్యతిరేక విమర్శలు, జోకులు, హేళనలు వ్యక్తం అవుతున్నటువంటి కాలం. ఆ సమయంలో నార్ల ప్రసిద్ధ తెలుగు మేధావి, హేతువాది, మానవతావాది ఈ వీరేశలింగం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆయన రాసిన 3 మోనోగ్రాఫులో మొదటిది ఇదే. ఇందులో ఉపోద్ఘాతం చాలా ముఖ్యం. ఆయన ఏం చేస్తాడంటే తను చెప్పబోయే తర్వాత అధ్యాయాలు చెప్పబోయే విషయానికి
మంచి పునాది ఉపోద్ఘాతాలు వేస్తారు. ఆ ఉపోద్ఘాతాన్ని నేను మొదట మీకు పరిచయం చేస్తాను. భారతీయ పునరుజ్జీవన తొలి కిరణాల కాంతి రేఖలు 18వ శతాబ్దంలోనే పొడసూపాయి అని మొదటి వాక్యం. అది అంటే వలస పాలకులు భారతదేశంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. వాళ్ళ రాజకీయ విధానం మనకి అమల్లోకి రాలేదు, కానీ వాళ్ళ ప్రభావం మన పైన పడుతూ ఉంది. దాంతో మోడర్నిటీ ఇన్ ఇండియా అనేటువంటిది 18వ శతాబ్దంలోనే పొడసూపాయి అని ఆ నేపథ్యంలో వీరేశలింగాన్ని ఆయన వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఆయన గుర్తించిన ఒక విషయం తెలుగు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, భారతదేశంలోకి ఏ కొత్త ట్రెండ్, ఒక ధోరణి ప్రవేశించినా అది మొదట బెంగాల్లో ప్రవేశిస్తుంది. బెంగాల్ నుంచి అది మద్రాసు మీదుగా తెలుగు నేలకు చేరుతుంది. ఇది చాలా మంది గుర్తించారు, నార్ల వారు కూడా గుర్తించారు. ఆయన అదే చెప్పారు, ఈ 19వ శతాబ్దంలో ఆ పునరుజ్జీవనం అనేటువంటిది జవజీవాలు పుంజుకొని మొట్టమొదట వంగ రాష్ట్రంలో తలెత్తిందని చెప్పారు ఆయన. పాశ్చాత్య విద్యా సంస్కార ప్రభావానికి మొదట లోనైంది వంగ రాష్ట్రము. నిర్జీవమైనటువంటి గతకాలపు బంధాలను విడిపించుకున్న మొదటి రాష్ట్రం కూడా బెంగాలు అన్నారు. బెంగాలు మేధావుల యొక్క లక్షణం ఏమిటంటే, ప్రతి సిద్ధాంతాన్ని ప్రశ్నించారు, వాళ్ళు పరీక్షించారు, నిగ్గు తేల్చుకున్నారు. అయితే పాశ్చాత్య ప్రభావానికి గురైన వాళ్ళంతా గొప్ప గొప్ప మేధావులు అయినారనే భ్రమ లేదు నార్ల వెంకటేశ్వరరావు గారికి. కొంతమంది ప్రశ్నించడం నేర్చుకున్నారు, వాళ్ళు పరీక్షించడం నేర్చుకున్నారు. అదే పాశ్చాత్య ప్రభావానికి గురైన వాళ్ళు కొంతమంది తాగుబోతులు అయ్యారు అన్నాడు ఆయన. ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థను మేము ధిక్కరిస్తామనే పేరుతో వీళ్ళు తాగుబోతులకు తయారయ్యారు. మరికొంతమంది ఎవరైతే ఈ మారకుండా ఉంటారో, ఈనాడు సనాతనులు అంటారు, నార్ల ఉపయోగించారు ఈ మాటని, ఎవరైతే సనాతనులుగా గతానికి పరిమితం ఇంట్లో ఉంటారో వాళ్లను ఈ సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్స్డ్ బై వెస్ట్ వీళ్ళు పోయి వాళ్ళ ఇళ్ళలో గొడ్డు మాంసం విసిరేసేవాళ్ళట. అవి వెర్రి పనులు అన్నారు ఎవరు, నార్ల వారు. ఇతరుల ఇళ్లలోకి పోయి గొడ్డు మాంసం వేయడం ఒక వెర్రి పని, తాగుబోతులుగా మారడం పనికిమాలిన పని, ప్రశ్నించడం అలాగే అర్థం చేసుకొని మారడం అనేటువంటిది శాస్త్రీయమైన పని అని ఆయన చెప్పారు. కాబట్టి ఎవడు మేధావి అంటే పురాణాలన్నీ పుక్కిటి పట్టి ఒప్పచెప్పేవాడు కాదు, దానిని ప్రశ్నించి నిజమని నిగ్గు తేలిన దాన్ని ఆచరించేవాడు, అనుసరించేవాడు మేధావి అని అర్థం చేసుకోవాలి. మన ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం, చాలా మేధావులు కానీ కొంతమందిని బిరుదులు ఇచ్చేస్తున్నాం మనం, భోజ మహారాజులాగా. అందరూ మేధావులు కాదు. ప్యాంటు షర్ట్ వేసుకున్నవాడు మేధావి కాడు, పంచె కట్టుకున్నవాడు మేధావి కాకుండా పోడు, జీన్ ప్యాంట్ వేసుకున్నవాడు ఆధునికుడు కాదు, జుట్టు విరపోసుకున్న వాళ్ళంతా ఆధునికులు కాదు, జడ వేసుకున్న వాళ్ళంతా సంప్రదాయవాదులు కాదు అని మనం గుర్తించాలన్నమాట. ఆధునికుడు అనడానికి అది భావజాలపరమైంది. అది కేవలం పిజ్జాలు బర్గర్లు తినేవాళ్ళు ఆధునికులు కాదు, సద్ద సంగటి తినేవాడు సంప్రదాయవాది కాదు. ఆధునికత, ప్రాచీనత అనేది ఆలోచన విధానానికి సంబంధించినటువంటి విషయం అన్నమాట. తర్వాత ఈ వెస్ట్ బెంగాల్లో వచ్చినటువంటి ఈ పునరుజ్జీవన ఉద్యమానికి తెలుగునాట ఎవడు ఒక ఆశ్రయదాత ఎవడంటే కందుకూరి వీరేశలింగం పంతులు అన్నాడు. ఇందులో నార్ల వెంకటేశ్వరరావు గొప్ప పరిశీలన కనిపిస్తుంది మనకి. అందులో ఆయన ఏమంటాడంటే, రామ్మోహన్ రాయ్ ఈ సతీ సహగమన వ్యతిరేక ఉద్యమం మొదలు పెట్టడానికి వాళ్ళ అన్న చనిపోయినప్పుడు వాళ్ళ వదిన సహగమనం చేయడం ఒక
స్ఫూర్తి అని చెప్పేసి చెప్తారు. అలాగే దేవేంద్రనాథ్, కేశవ చంద్రసేను, శివనాథ శర్మ వీళ్ళంతా కూడా మత సంస్కర్తలుగా నిలబడ్డారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన విద్యా సంస్కరణవాది. రామ్మోహన్ రాయ్ ఒక కేటగిరీ, దేవేంద్రనాథ్ ఠాగూరు, కేశవ చంద్రసేను, శివనాథ శాస్త్రి ఒక కేటగిరీ, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఒక కేటగిరీ. తెలుగునాట ఈ 3 కేటగిరీలు వీరేశలింగం పంతులు అన్నాడు. ఆయనే సంఘ సంస్కర్త, ఆయనే మత సంస్కర్త, ఆయనే విద్యా సంస్కర్త అని గుర్తించాడనమాట. ఇది ఎంతో పరిశోధన చేస్తే తప్ప ఇట్లాంటి మాటలు అనడం కష్టం. అలాగే ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలో అనేక ప్రక్రియలకు సృష్టికర్త వీరేశలింగం అని ఏమంటారంటే నార్ల వారు, ఇవన్నీ మానవ శక్తికి అతీతమైన కార్యాలే అని అంటారు. అతీత శక్తుల మీద ఆయనకు విశ్వాసం లేదు, కానీ ఒక మనిషి ఇన్ని పనులు చేయడం మాత్రము మానవ శక్తికి అతీతమైంది అని ఆయన గుర్తించారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు చెప్పినట్లు కందుకూరి బహుమేధావుల సమైక్యమూర్తి. బహుమేధావుల సమైక్యమూర్తి అంటే రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూరు, కేశవ చంద్రసేను, శివనాథ శాస్త్రి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీళ్ళందరినీ కరిగించి మోసపోస్తే కందుకూరి అవుతారని నార్ల వెంకటేశ్వరరావు గారు అంచనా కట్టారు. ప్రజల మీద వీరేశలింగం చాలా ప్రబలమైన ముద్ర వేశారు. మన రచయితలు, ఈనాటి రచయితలు ఆలోచించుకోవాల్సింది ఇదే అన్నమాట. నేను 100 పుస్తకాలు రాశాను, కానీ నేను 1% జనాభాను నేను కదిలించగలిగానా, ముద్ర వేయగలిగానా? ప్రజల మీద ప్రభావం చూపలేని రచనలు బండ్ల కొద్ది ఎత్తున కానీ ఉపయోగం లేదు. ఇది మనం నార్ల వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్య నుంచి నేర్చుకోవాల్సిందన్నమాట. తెలుగు సమాజాన్ని మధ్యయుగాల మొద్దు నిద్ర నుంచి మేల్కొల్పాడు కందుకూరి వీరేశలింగం అని చెప్పేసి ఆయన చెప్పారు. రాజాజీ రాజగోపాలాచారి కందుకూరిని గురించి ఒక మాట అన్నట్టుగా ఆయన ఉదాహరించారు. ఏమన్నారంటే, వీరేశలింగమే అవతరించి ఆంధ్రజాతిని చైతన్యవంతం చేయకపోతే ఆంధ్రదేశం, ఆంధ్ర ప్రజలు ఈనాడున్న స్థితిలో ఉండేవారు కారు. క్రియాశీలత, మహాసాహసం, దూరదృష్టి గల భారతీయ మహానుభావుల్లో వీరేశలింగం నిస్సందేహంగా ఒకడు. అసత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలో, అభ్యుదయ మార్గంలో వీరాది వీరుని వలె సాహసాన్ని ప్రదర్శించాడు వీరేశలింగం అని చెప్పేసి ఆయన చెప్పాడు. నార్ల వారు ఏమంటారంటే, వీరేశలింగం ప్రభావం కేవలం తెలుగు జాతి మీదనే కాదు, కొంతలో కొంత మొత్తం దక్షిణ భారతదేశంతో వ్యాపించింది అని అంటారు ఆయన. అని మహారాష్ట్ర సంఘ సంస్కర్త మహాదేవ గోవింద రనడే అభిప్రాయాన్ని ఒక దాన్ని ఉదాహరించారు నార్ల వెంకటేశ్వరరావు. అది కూడా చెప్తాను వినండి. మహాదేవ గోవింద రనడే ఏమన్నాడంటే, వీరేశలింగము నిజంగానే దక్షిణాది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అన్నాడు. దక్షిణాది ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అన్నాడు. దానిని నార్ల వెంకటేశ్వర గారు ఉదాహరించి చెప్పారన్నమాట. ఒక చోట కందుకూరి ఏం రాసుకున్నాడంటే, కేవలము పుస్తకాలు రాసి ప్రచురించడంలో ప్రయోజనం లేదు. పుస్తకాలు రాసి ప్రచురించడంలో ప్రయోజనం లేదు. మనం నమ్మిన సత్యాన్ని లోకానికి చాటి కార్యరూపంలో చూపగల ధైర్య సాహసాలను ప్రదర్శించడం చాలా అవసరం అని రాసుకున్నాడు ఆయన. అంటే సిద్ధాంతము, ఆచరణ రెండు ఉన్నప్పుడే నువ్వు గొప్ప రచయితవి. కేవలం పుస్తకాలు రాసి అమ్ముకోవడమో పంచడం చేసుకున్నంత మాత్రం లాభం లేదు. కొంత ప్రయోజనం ఉంటుంది, కానీ నిన్ను గమనిస్తూ ఉంటుంది లోకం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ స్వాములు చేసే పనులన్నీ. ఎవడో మహారాష్ట్రలో ఒకడు ఏదో ఎక్కడో నావీలో పనిచేసి వచ్చి
ఆ స్వామి అవతారం ఎత్తి నాతో కూడా మీరు ఉంటే మీరు పవిత్రులు అయిపోతారని చెప్పేసి ఆడవాళ్ళందరూ నాశనం చేస్తామని చూసాం అన్నమాట. అంటే లోకము మనల్ని గమనిస్తూ ఉంటాం, రచయితలు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇది ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట సంఘం. లోకం గుడ్డిది కాదు, దాన్ని చెప్తున్నారు మనకు కందుకూరి అన్నమాట. అందువల్ల కందుకూరి ప్రత్యేకత ఏమిటంటే సిద్ధాంతాలు వల్లించి ఇంట్లో కూర్చోకుండా దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు ఆయన అని అంటున్నాడు. తర్వాత కందుకూరి విశిష్టత ఏమిటంటే సాంప్రదాయకమైన హైందవ ఆచారాల్లో ఎన్నింటినో విడిచిపెట్టినాడు రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ హైందవ ఆచారాల్లో ఆయన ఆచరించే చాలా వాటిని వదిలిపెట్టాడు. దేవేంద్రనాథ్ కానీ దేవేంద్రనాథ్ ఠాగూరు బ్రాహ్మణ కుల చిహ్నమైన యజ్ఞోపవీతాన్ని విసర్జించలేదు. సంఘం మారాలంటారు. సంఘం మారకుండా ఉండడానికి మొదటి సంకేతం ఏమంటే మేము పవిత్రులము, మేము ద్విజనును అని వేసుకుని జంధ్యం అన్నమాట. దేవేంద్రనాథ్ ఠాగూరు చాలా ఉద్యమాలు నడిపాడు ఆయన, కానీ ఆ జంధ్యం మాత్రం తీసేయలేదట అని చెప్పి నార్ల వెంకటేశ్వరరావు ఏమంటున్నారంటే నేను వాళ్ళని కించపరచడానికి ఈ విషయం చెప్పడం లేదు, వీరేశలింగం గొప్పతనాన్ని చెప్పడానికి ప్రస్తావించాను అంతేనంటున్నాడు. వీరేశలింగం పంతులు 1919లో మరణించారు. ఆయన మరణించడానికి 13 సంవత్సరాల ముందు, అంటే 1906లోనే తన కులానికి సంకేతంగా ఉన్నటువంటి యజ్ఞోపవీతం తెంచి అవతల పారేశాట కందుకూరి. అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఉద్యమకారుల కన్నా కూడా నిస్సందేహం కందుకూరి చాలా ప్రగతిశీలవాది అని చెప్పడం ఆయన ఉద్దేశం. అదే సమయంలో ఆ బెంగాలీ మేధావులు ఉద్యమకారుల పట్ల ఆయన గౌరవం కూడా ఉంది. చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతాడు నార్ల వెంకటేశ్వర గారు. ఆయన కందుకూరి ఇప్పుడు బెంగాల్లో ఆయన సతీ సహగమనం వ్యతిరేకించడానికి రాజా రామ్మోహన్ రాయ్కి ఒక కారణం ఉంది, కానీ కందుకూరికి తన సొంత కారణాలు ఏమి లేవు తాను ఉద్యమకారుడిగా ఎదగడానికి, మొదలు కావడానికి. కేవలం సాంఘికమైన వాస్తవికతే చూసి ఆయన ఉద్యమకారుడిగా మారాడు అని చెప్తున్నమాట. అంటే సొంత బాధలో నుంచి ఉద్యమాన్ని పుట్టించలేదు ఆయన, సామాజిక బాధను చూసి ఉద్యమకారుడు అయినాడు. ఈశ్వరచంద్ర విద్యాసాగరు ఈ విధవా పునర్వివాహాలు చేయించాడు బెంగాల్ రాష్ట్రంలో. కొన్ని చేయించేటప్పటికీ ఆయన కులం నుంచి పెద్ద ప్రతిఘటన వచ్చింది. నువ్వు ఈ ఆటలు మానతావా, నేను తన్నాలను పట్టుకొని బెదిరించారట వాళ్ళు. ఆయన నిరాశపూరితై గమని మానుకున్నాడు, విధవా పునర్వివాహాలు చేయటం మానుకున్నాడు ఆయన. కానీ కందుకూరి భయపడలా, కొట్టడానికి వచ్చారు ఆయన్ని, కోర్టు కేసులు పెట్టారు, తిట్టించారు, దేనికి చెల్లించలేదు. నా పని నేను చేస్తానని ఆయన విధవా పునర్వివాహాలు చేసుకుంటూ వెళ్ళారు. అలాగే మహాదేవ గోవింద రనడే ఆయన చాలా గొప్ప సంస్కర్త మహారాష్ట్రలో. ఆయన ఒక క్రైస్తవుల ఇళ్లలో పోయి ఒక విందు భోజనానికి హాజరై వచ్చాడు. వస్తే వాళ్ళ కులం వాళ్ళు వెలివేశారు, ఆయన కుల బహిష్కారం చేశారు. దాంతో ఆయన ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. పోయి ప్రాయశ్చిత్తం చేసుకోవటం అంటే గతాన్ని ఆమోదించటమే. కానీ కందుకూరి ఈ విరూపాక్ష పీఠాధిపతి శంకరాచార్యులు ఒక లేఖ ఇచ్చాడు, నువ్వు మన కులానికి వ్యతిరేకమైన పనులు చేస్తాను, నేను కులం నుంచి తీసేస్తానని. కందుకూరి దాన్ని చింపి అవతల బారేశాడు, నువ్వు ఇష్టం చేసుకోబోను అని చెప్పేసి. ఈ ఈ డిస్క్రిప్షన్ అంతా మనకేం చెప్తుందంటే మనం బెంగాల్ నుంచి సంఘ సంస్కరణోద్యమ స్ఫూర్తిని పొందిన మన కందుకూరి వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందినా కూడా వాళ్ళలో ఉండే లోపాలను ఈయన తనలో లేకుండా ధైర్యంగా సాహసంతో ఉద్యమకారుడు అయ్యాడు అని చెప్పడం నార్ల వెంకటేశ్వరరావు. అంటే ఒక క్యారెక్టర్ని ఒక నవలలో పాత్రను తీర్చిదిద్దినట్టుగా చెప్పాడు మన నార్ల వెంకటేశ్వరరావు అన్నమాట. అలాంటి కందుకూరిని దక్షిణ భారతదేశంలో 50 సంవత్సరాలు ఆయన కృషి జరిగింది.
అంత ఉద్యమకారుడు ఆయన. కానీ చాలా పుస్తకాలలో ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు అని అసంతృప్తిని వ్యక్తం చేశారు నార్ల. 50 సంవత్సరాలు ఉద్యమకారుడిగా బతికితే ఆయన జీవితాల గురించి పుస్తకాలు ఎక్కడ రెఫరెన్స్ లేవన్నాడు. ఎస్ నటరాజన్ అని ఒక ఆయన ద సెంచురీ ఆఫ్ సోషల్ రిఫార్మ్ ఇన్ ఇండియా అని బుక్ రాశాడట. కందుకూరిని 2 చోట్ల పేరు మాత్రం చెప్పాడట, పేరు మాత్రమే, ఇంకేం వాక్యాలు లేవు. అలాగే చార్లెస్ హెచ్ హిమసత్ అనేటువంటి అతను ఇండియన్ నేషనలిజం అండ్ సోషల్ రిఫార్మ్ అనే బుక్ రాశాడట. కందుకూరిని గురించి ఒక వాక్యం మాత్రం రాశాడట. ఎందుకు ఈ ఉపేక్ష అని ప్రశ్నించారు నార్ల వెంకటేశ్వరరావు. ఎందుకు ఈ ఉపేక్ష అంటే ఆయన రచనలన్నీ కూడా తెలుగులో ఉండిపోవడమే కారణం అయి ఉంటుంది అని ఆయన చెప్పారు. తన మాతృభాషలో రాసిన విద్యాసాగర్ని వాళ్ళు ఉపేక్షించలేదు, తెలుగు వాళ్ళు ఉపేక్షించారు. నిజానికి తెలుగు సోదరుల కృతజ్ఞతే ఇందుకు కారణము. కృతజ్ఞతారాహిత్యమే కందుకూరికి విశేష ప్రచారం రాకపోవటం కారణం అని నార్ల వెంకటేశ్వరరావు చెప్పాడు. వీరేశలింగం పంతుల జీవితాన్ని అంటే 1968 దాకా మనం ఆగి మాట్లాడితే అప్పటికి వీరేశలింగం పంతుల జీవిత చరిత్రను నిర్దుష్టంగా ఎవరో రాయలేదు అని గుర్తించారు నార్ల. 3 వచ్చాయంట అప్పటికి వీరేశలింగం పంతులకు 3 చరిత్రలు వచ్చాయట. అందులో తోలేటి వెంకట సుబ్బారావు అని ఆయన 1894లో రాశాయట. అది ఒక సాదాసీదా రచన అని నార్ల అన్నారు. అలాగే కె శటగోపాచార్యులు అని ఆయన కూడా ఒకటి రాశాడు, కానీ ఏమీ బాగలేదన్నారు. ఇంకొకటి శిష్యురాలు, కందుకూరికి శిష్యురాలేనంట, ఆమె పేరు డి సీత అనేటువంటి ఆమె, సీతమ్మ అనేటువంటి ఆమె రాసింది, కానీ అది అధ్వానంగా ఉంది, పైరెన్నిటికన్నా అధ్వానంగా ఉందని చెప్పాడు. ఆయన ఒక అంశం మీద ఒక పుస్తకం రాయాలనుకున్నప్పుడు ఆ అంశం మీద అంతకుముందు ఏమొచ్చాయో చదివేటువంటిది గొప్ప శాస్త్రీయమైన లక్షణం అన్నమాట. అలాగే కె గురునాథం అనేటువంటి ఆయన ఇంగ్లీష్లో బుక్ రాశాడట, అది చాలా నాసిరకం అన్నాడు. అన్నిటికన్నా బెస్ట్ బుక్ ఆన్ కందుకూరి ఏదంటే కందుకూరి వీరేశలింగం పంతుల మీద వచ్చినటువంటి పుస్తకాలలో ఉత్తమ గ్రంథం ఏదంటే కందుకూరి స్వీయ చరిత్ర అని నిర్ణయించారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఆయన బాల్యాన్ని గురించి చెబుతూ చిన్నప్పటి నుంచి ఆయన ఉబ్బసం వ్యాధి, అది తల్లి నుంచి సంక్రమించిందట కందుకూరికి. తల్లి నుంచి కొడుకు వచ్చింది. 6 నెలల వయసులో కందుకూరికి మసూచి వచ్చింది. 1848లో పుట్టినటువంటి కందుకూరికి 1870 దాకా అంటే దాదాపు 22 సంవత్సరాలు నిరంతరం ఏదో ఒకటి అనారోగ్య సమస్య అట. 3 పర్యాయాలు అతను నీళ్లలో పడి చచ్చిపోయేటువంటి అవకాశం వచ్చిందట, కానీ ఆయన చచ్చిపోలా. ఈ గండాలన్నిటినీ గడిచి ఆయన బ్రతికి బట్ట కట్టడం నిజంగా ఒక అద్భుతమే అంటారు నార్ల వెంకటేశ్వరరావు. ఇన్ని బాధలు తప్పించుకొని బతకడం ఒక అద్భుతం అంటారు. వాళ్ళది బాగా బాగా బతికి చెడిపోయిన కుటుంబం. ఆయన వీధి బడుల్లో చదువుకున్నాడు. 1860లో పై చదువుల కోసమని ఆయన ఒక జిల్లా పాఠశాలలో చేరారట. అదొక పెద్ద మలుపు అంటాడు నార్ల వెంకటేశ్వరరావు గారు. కందుకూరి గొప్పతనం ఏమిటంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం లాగే ఏకసంతగ్రాహి అంటారు. అంటే అయ్యవారు ఒక్క రోజు క్లాసులో పాఠం చెప్తే దాన్ని యథాతథంగా మన అవధానంలాగా తిరిగి చెప్తాడనమాట. ఒకసారి వింటే గ్రహించేస్తాడు. అటువంటి మేధస్సు కందుకూరిది. అందుకే ఆయన ప్రతి క్లాసులోనూ ఫస్ట్ ర్యాంక్ అంట ఆయనే. రెండోది చాలా పట్టుదల గల మనిషి కందుకూరి, పిరికివాడు కాదు. ఒకదాన్ని అనుకుంటే సాధించేదాకా నిద్రపోడట. దానికి ఉదాహరణ వాసు చరిత్ర కావ్యం కావాలనుకున్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు తరగతిలో చెప్పే పాఠ పుస్తకాలు తప్ప ఇంకేమో చదవనిచ్చేవాళ్ళు కాదు ఆయన్ని. కానీ ఆయనకి వాసు చరిత్ర చదవాలని కోరిక కలిగింది. దాన్ని కూడా చెప్పాడు నార్ల. ఆ వాసు చరిత్రను ఎలా సంపాదించాడు, ఎన్ని ఎత్తులేసాడు దాంట్లో
అని అది చాలా పెద్ద విషయం అవుతుంది కాబట్టి నేను దాని జోలికి పోను. అంటే ఒక పుస్తకం కావాలనుకుంటే అది సంపాదించేదాకా ఆయన నిద్రపోవాల, అది ఆయన పట్టుదల. అలాగే రెండో విషయం, ఈనాడు మనకు నేను కొంతమంది చూస్తుంటే నా కంట నీళ్లు గారుతాయి. ఈ విశ్వవిద్యాలయ అధ్యాపకులు చేసేటువంటి బాధ్యతారహిత పనులు. కందుకూరికి ఒక ఇంగ్లీష్ టీచర్ ఎవరో ఉండేవాడు. ఆయన పాఠశాల విద్యార్థిగా ఉన్నాడు అప్పుడు ఆయన. ఆ ఇంగ్లీష్ మాస్టారు ఇంగ్లీష్ పాఠం సరిగ్గా చెప్పటం లేదు, వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పటం లేదు, వీళ్ళకి ఉపయోగపడేట్టుగా చెప్పటం లేదు. అసంతృప్తి కలిగింది వీరేశలింగం పంతులకి. అప్పుడు వీరేశలింగం ఏం చేశాడు తెలుసా? తన క్లాస్మేట్స్ అందరిని సమీకరించి ఈ మాస్టర్ మాకు వద్దని స్ట్రైక్ మొదలుపెట్టాడు. తీసేశారు, అతను పంపించేసి మళ్ళీ వేరే వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు. ఇది ఆయన పట్టుదల అన్నమాట. అలాంటి వీరేశలింగం కూడా చిన్నప్పుడు కొన్ని చెడు సావాసాలు చేశాడు. చేసి పేకాట నేర్చుకున్నాడు. కానీ ఆయనకి 13వ సంవత్సరంలోనే పెళ్లి చేసేసారు రాజలక్ష్మి గారిని ఇచ్చి. రాజలక్ష్మి అనే పేరు ఈయన పెట్టుకున్నాడు, ఆమె పేరు వేరేదేదో ఉంది. ఈయనకి 13 ఏళ్ళు, ఆమెకి ఇంకా చిన్న వయసు, 10 సంవత్సరాలు, అంటే ఆమెకి దాదాపు ఒక 4-5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరికి కూడా పెళ్లి అంటే ఏమిటో తెలియదు, పెళ్లి తర్వాత ఏమిటో తెలియదు. తల్లి, పెద్ద తల్లి ఒక ఆమె ఉంది. వీళ్ళ గొడవలు, కోర్టు కేసులు, వీటిలో చాలా నలిగిపోయాడు ఆయన. అయినా చదువును మాత్రం ఉపేక్షించలేదు. ఒక లీడరు అంటే లాయర్ దగ్గర చిన్న ఉద్యోగం సంపాదించాడు. ఇంగ్లీష్లో ఉత్తర ప్రత్యుత్తరాలు రాయడం ఈయన పని. అప్పుడు 30 రూపాయల జీతం. అయితే ఈయన చాలా నైతికవాది. అందుకు మనం ఇవాళ కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం సంఘంలో పలుకుబడి కలిగిన వాళ్ళుగా మనం మెదులుతూ ఉంటే మనలో బలహీనతలు ఉండకూడదు అనేది ఆయన ఇదనమాట. అందుకని ఆయన ఆ రాధికా శాంతం లాంటి కావ్యాల పనికిమాలను తీసేశాడు ఆయన. ఈయన ఏ గుమస్తా, ఏ ప్లీడర్ దగ్గర పనిచేస్తున్నాడో అతనికి ఉంపుడు గత్తెలతో ఉండేటువంటి అలవాటు ఉందట. దాన్ని గమనించి వీడి దగ్గర నేను ఉండనని చెప్పేసి ఆ ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు ఆయన. దానికి బదులుగా ఏం చేశాడు, తెల్లవాళ్ళకి తెలుగు భాషను బోధించడం మొదలుపెట్టాడు. అట్లా కొంత సంపాదన వచ్చేటువంటిది. తర్వాత ఒక క్రిమినల్ కోర్స్ ఒకటి చేశాడు. న్యాయస్థానంలోకి పోయాడు. న్యాయస్థానంలో అందరూ లంచగొండి వ్యవహారం అయిపోయింది. ఆ లంచగొండితనం ఈయనకి ఇష్టం లేదు. ఒక లాయరు లంచగొండితనం ఇష్టం లేదని ఎంత విశేషం. ఇప్పుడు మనం చూస్తున్నాం అలాంటి వాళ్ళని, చాలా ఉన్నాయి, చెప్పకూడదు మనం కొన్ని. ఆ న్యాయస్థానాల్లో లాయర్ల దగ్గర కనిపించే అవినీతిని చూసి ఆ న్యాయవాద వృత్తిని మానుకున్నాడు. మనకెందుకులే, మన బతుకు మనం చూద్దాం అనుకోలే ఆయన. నో, ఇది మంచిది కాదు, నేను వదులుకుంటున్నానని వదిలేశాడు అనమాట. తర్వాత ఒక హెడ్ మాస్టర్ ఉద్యోగం సంపాదించాడు, 30 రూపాయల జీతము. 3 ఏళ్లలో ఆయన ధవళేశ్వరం దగ్గర ఒక పాఠశాలలో చేరాడు. ధవళేశ్వరం ఆంగ్లో వెర్నాక్యులర్ హై స్కూల్ అనే దాంట్లో ఒక కొత్త పదవిలో చేరాడు. 2 ఏళ్ళు పనిచేశాడు అక్కడ. చేసి అక్కడి నుంచి ఆయన రాజమండ్రికి తిరిగి వచ్చేసి అక్కడే స్థిరపడిపోయారు. ఆర్ట్స్ కాలేజీలో తెలుగు పండితుడిగా చేరాడు. 25 రూపాయల జీతం, అంతకుముందు వచ్చే జీతం కన్నా తక్కువ జీతం అన్నమాట. ఇది ఆయన జీవితాన్ని చెబుతూ ఆయన తొలినాటి రచనల గురించి చెప్పారు నార్ల వెంకటేశ్వరరావు గారు. కందుకూరులో భూస్వామ్య సాహిత్య విభాగం మొదట ఉంది, తర్వాత ఆధునిక సాహిత్యంలోకి వస్తాడు ఆయన. అందులో ఆయనకి కవి కావాలి అనేటువంటి ఉపలాటం ఎక్కువగా ఉండేది చిన్నప్పటి నుంచి. అందుకోసం ఛందస్సు నేర్చుకున్నాడు. నార్ల వెంకటేశ్వరరావు ఆయన రాసిన శతకాలు, మొదట్లో ఒక 2 శతకాలు రాశాడు. అందులో వాళ్ళ ఊర్లో ఉండేటువంటి గ్రామ దేవతల మీద రాశాడట. ఒకటి శైవ విగ్రహము, ఒకటి వైష్ణవ విగ్రహం ఉన్నాయి. వాటి మీద 2 శతకాలు రాశాడు. శతకాలుగా గొప్పవి కాదు, కానీ ఆయన మత సామరస్యాన్ని కోరుకున్నారు అని చెప్పారు నార్ల వెంకటేశ్వరరావు. అప్పటి తెలుగు సాహిత్య వాతావరణంలో ఈయన చాలా రాశాడు. నిర్వచన, నిరోష్ట రామాయణం ఇట్లాంటివన్నీ రాశాడు అన్నమాట. పెద్ద ఫీట్లు చేశాడు ఆయన. అవధానాలు కూడా చేశాడు. 2 సార్లు అష్టావధానం చేశాడట. అష్టావధానాన్ని నా మీద ఈ అవధానులందరికీ ఒక కోపం, నేను అవధానాలు వ్యతిరేకిస్తానని. నేను మొదటి కాదు అవధానాలు వ్యతిరేకించటంలో.
నార్ల వెంకటేశ్వరరావు ఏమన్నారంటే, నార్ల వెంకటేశ్వరరావు ఎందుకు, మనకు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అది దొమ్మరాట అన్నాడు. దొమ్మరాట అన్నాడు. ఈయన నార్ల వెంకటేశ్వరరావు సామూహిక గారడి అన్నాడు. సామూహిక గారడి, ఒక 8 మంది ప్లస్ అవధాని 9 కలిసి చేసే గారడి అవధానం అని చెప్పేసి అన్నాడు. ఆ గారడి వీరేశలింగం పంతులు 2 సార్లు చేశాడు, తర్వాత మానుకున్నాడు. మలుపు ఎక్కడంటే 1887 వచ్చేటప్పటికి కందుకూరికి ఈ దౌర్భాగ్యపు రచనా విధానం మీద నిర్వచన, నిరోష్ట, రామాయణం అది ఇదని కండిషన్స్ అన్ని పెట్టుకుని కావ్యం రాయడం అన్నమాట. ఇది పనికిమాలిన పని అని చెప్పేసి అప్పుడు ఆయన సరస్వతి నారద విలాపం ఒక అధిక్షేప కావ్యం రాశాడు. సరస్వతి నారద విలాపం 1887లో. చిన్న కావ్యము, చాలా గొప్పది. అదేమిటంటే నారదుడు పాట పాడుకుంటూ పోతుంటే ఒక అరణ్యంలో సరస్వతి దేవి కనిపిస్తుంది. సరస్వతి కొడుకు ఆయన నారదుడు. ఆ సరస్వతి ముఖం అంతా కళదప్పి ఉంది. ఏమమ్మా నువ్వు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావంటే, ఏం చేసేది నాయన, తెలుగు నాట కవిత్వం చెడిపోయింది. నారాయణ రెడ్డి గారు ఆయన సిద్ధాంత గ్రంథంలో ఉదాహరించారు పద్యాలని. తలకట్టు లేకుండా అన్ని తలకట్టు అక్షరాలతోనే ఒకడు పద్యం రాస్తాడు, ఇంకొకడు ఒకే అక్షరంతో కంద పద్యం రాస్తాడు. నన్ను చంపుతున్నారు రా, బాణాలు గుచ్చి చంపేస్తానని ఏడుస్తున్నాను. అమ్మా నీ కవిత్వమే కాదు, నా సంగీతం కూడా చెడిపోయింది అంటాడు నారదుడు. అని చివరికి వాళ్ళు ఈ చెడిపోయిన దాంట్లోంచి మనం ఉద్ధరించాలరా అనేసి ఇద్దరు బయలుదేరి వస్తారనమాట. ఇది సరస్వతి నారద విలాపం అనేటువంటి అధిక్షేప కావ్యం. దాని గురించి చెప్పారు నార్ల వెంకటేశ్వరరావు గారు. తర్వాత పునర్జననం అనేటువంటి పుస్తకంలో అనేటువంటి అధ్యాయం, ఆయన 7వ సంవత్సరంలోనే ఉపనయనం, యజ్ఞోపవేతం, జంధ్యం ధరించాడు. బ్రాహ్మణులు లేదా ఆ జంధ్యం వేసుకునే సంప్రదాయంలో బతికే వాళ్ళకి యజ్ఞోపవేతం వేసుకుంటే 2వ జన్మ అంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఆ జంధ్యం వేసుకుంటారు, అది 2వ జన్మ అన్నమాట. కానీ నార్ల వారు ఏమంటారంటే, కందుకూరి జంధ్యం వేసుకున్నది 2వ జన్మ కాదు. అది ఏది అంటే ఆయన 21వ సంవత్సరంలో 2వ జన్మ మొదలైంది అంటాడు. ఏమిటంటే ఆయన ఎలా ఉండేవాడు మొదట్లో అంటే, 3 పూటలు గాయత్రి మంత్రం పఠించేవాడు. పండగ రోజుల్లో 1000 సార్లు పఠించేవాడట. గోదావరిలో రోజు స్నానం చేసి శివాలయానికి పోయి పూజ చేసి వచ్చేవాడు. విభూది పట్టెలు, శైవ సంప్రదాయం వాళ్ళది, విభూది పట్టెలు బలంగా తీసుకొని తిరిగేవాడు. కఠినంగా నియమాలు పాటించేవాడట. ఎందుకు? ముసలితనము, మరణం లేకుండా సంజీవని అనే దాన్ని సాధించాలి అనేది ఆయన తపస్సు యొక్క ఉద్దేశం. హిమాలయ పర్వతాలకు వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. హిమాలయ పర్వతాలు కూడా తపస్సు చేసి రావాలని. మధ్యలో ఎందుకో ఆయనకు భయం వేసి మానుకున్నాడు. కానీ ఆయన స్నేహితులు మాత్రం పోయి తిరిగి వచ్చేశారు. కేశవ చంద్రసేను ఆయన జీవితంలో పునర్జననం ఏదంటే, కేశవ చంద్రసేను యొక్క ఉపన్యాసాల సంకలనం ఒకటి దొరికింది ఆయనకి. అది చదివాడు ఆయన. కేశవ చంద్రుని ఉపన్యాసాలను చదివి ఆయన తనకున్న విశ్వాసాలన్నీ వదులుకున్నాడు. ఆ కేశవ చంద్రసేన ఉపన్యాసాలని ఆత్మూరి లక్ష్మీ నరసింహం అనేటువంటి ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. అది బ్రహ్మ సమాజంతో ముడిపడిన పుస్తకం. ఆ బ్రహ్మ సమాజంతో పరిచయం ఏర్పడడంతో ఇతను పునర్జన్మ ఎత్తాడు అని నార్ల వెంకటేశ్వరరావు గారు చెప్పారు. దాని ఫలితంగా ఆధునిక ఆంధ్ర పితామహుడుగా పరిణమించబోయే వీరేశలింగం పునర్జననం పొందాడు అని అంటారు నార్ల వెంకటేశ్వరరావు గారు అన్నమాట. కందుకూరిది ఊగిసలాట స్వభావం కాదు. ముందుకి వెనక్కి జరగడు ఆయన. 1 అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి వేయడు. ఎప్పుడు ఆయన ముందే వెళ్తాడు అంటాడు. నూతన సాహిత్య సృష్టి చేయటంలో ఆయన చాలా ప్రధానంగా ఉన్నాడు. అంటే నూతన సాహిత్యం అంటే ఆధునిక సాహిత్యం అంటే ఏమిటో చెప్తాడు నార్ల. ఏమిటంటాడు ఆయన? నూతన సాహిత్య సృష్టికి కారణం ఒక కొత్త నుడికారం కాదు,
నవీన రచన శిల్పం కాదు, ఒక అపూర్వమైన ప్రక్రియ కల్పన కూడా కాదు. సాహిత్యంలో ఇవన్నీ ముఖ్యాంశాలు అనడంలో సందేహం లేదు. నూతన సాహిత్య సృష్టిలో వీటికి ప్రాధాన్యం ఉంది. అయితే నూతన సాహిత్య ఆవిర్భావానికి మూలాధారమైన కారణాలు శక్తివంతమైన దృష్టి, హృదయ స్పందన, జీవిత తత్వ అవగాహన ఇవి ఉన్నట్లయితే అది ఆధునిక సాహిత్యం అవుతుంది. సంప్రదాయ శృంఖలాలను పెంచుకున్న వీరేశలింగం ఒక నవీన జీవిత తత్వాన్ని కల్పించుకోగలిగాడు. అది ఆయన ఆధునిక సాహిత్యత్వం అని చెప్పేసి చెప్పారు. తర్వాత ఈ ఆధునిక సాహిత్యంలో ఏమిటంటే ఆధునిక సాహిత్యం అంటే, అంతకుముందు సాహిత్యం అంటే కవిత్వమే, కథ కవిత్వం కలిసి ఉండేటివి. కానీ 19వ శతాబ్దం ప్రారంభంలోనే కవిత్వంలో నుంచి వచనం బయటకు వచ్చేసింది, కథ బయటకు వచ్చేసింది. దాన్ని వచనం అని అంటారు. అన్ని భారతీయ భాషల్లాగే తెలుగులో కూడా వచన రచన ఆధునిక కాలంలోనే స్వతంత్ర ప్రతిపత్తిని పొందింది అంటారు నార్ల వెంకటేశ్వరరావు గారు. తెలుగు భాషను సాహిత్య రూపంలో, సామాన్య రూపంలో సామాన్యుల అందుబాటులోకి తేవడానికి ప్రప్రథమంగా ప్రయత్నించింది ఎవరంటే క్రైస్తవ మిషనరీలు. ఇప్పుడు ఏ క్రైస్తవులైతే మన రాష్ట్రంలో, మన దేశంలో హీనాతిహీనంగా అనుమానిస్తున్నారో ఆ క్రైస్తవులే మనకు సులభమైన తెలుగు భాష నేర్పించారని చెప్తారు నార్లవారు. అలాగే సిపి బ్రౌన్ కూడా ఆయన ప్రశంసించాడు. చెన్నయ్య సూరిని గురించి చెప్పాడు ఆయన. చెన్నయ్య సూరి గురించి ఏమంటారంటే, ఆయన ఎవరికి వచనానికి ఆయన మంచి ప్రయత్నం చేశాడు, కానీ అది ప్రజావచనం కాదు, అది పండిత వచనం అని చెప్పేసి చెప్పారు. చాలా కృత్రిమైనటువంటి వచనం అది అని చెప్పారు. కొక్కొండ దానికి ఆయన చెన్నైశ్వరుడు నీతి చంద్రిక అని రాశాడు. నీతి చంద్రిక దానిని కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి వీరసింగ పంతులు అనుకరించారు. అందులో విగ్రహ తంత్రం అని ఒక భాగం, నీతి చంద్రికలో విగ్రహ తంత్రం ఒక భాగం, దానిని ఇద్దరు అనువాదం చేశారు. ఈ అనువాదం వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది. ఎవరి మధ్య? కొక్కొండ వెంకటరత్నం పంతులు, కందుకూరి మధ్య. కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి విగ్రహ తంత్రం మీద ఒక విమర్శ వ్యాసం రాశాడు వీరేశలింగం. ఇది పెద్ద వివాదం, అది ఇప్పుడు దాని జోలికి వెళ్ళను నేను. ఇది 1874 ప్రాంతంలో పెద్ద యుద్ధం. ఇది కొన్ని నెలల పాటు సాగింది. ఈ సమయంలోనే వీరేశలింగం పంతులు ఒక మంచి తెలుగు రాస్తూ మనకు కనిపించాడు అని జాతీయమైన తెలుగుకి వీరేశలింగం ఆద్యుడు అని చెప్పేసి చెప్తారు ఆయన. ఆయన గురించి హిందూ పత్రిక ఏం చెప్పింది కూడా ఉదాహరించారు. సంఘ సంస్కారంలో లాగే నూతన రచనలో కూడా ఆయన దక్షిణ భారత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అని నార్ల నిర్వచించారు. తర్వాత 6వ అధ్యాయంలో ఆయన బహుముఖ సమరం చెప్పాడు. ఎన్ని వైపుల నుంచి ఆయన యుద్ధం చేశాడు చెప్పాడు. ఆయనకు సాహిత్యము, సంఘ సంస్కరణ ఇవి విడివిడి కార్యక్రమాలు కాదు. ఆయన సంఘ సంస్కరణను సాహిత్యం పూర్తి చేస్తుంది, ఆయన సాహిత్య రచనను ఆయన ఉద్యమం పూర్తి చేస్తుంది. కాబట్టి పరస్పర పూరకాలు అంటాడు నార్ల వెంకటేశ్వరరావు. ఆయన సంఘ సంస్కరణ ఆసక్తి ఆయన రచనల మీద ప్రభావం చూపించింది. ఆయన కళానుకున్న శక్తి ఆయన సాంఘిక ఉద్యమం మీద ప్రభావం చూపించింది అని చెప్తాడు. స్వతంత్ర భారతంలో పుట్టిన వారికి, అంటే 47 తర్వాత పుట్టిన వాళ్ళకి కందుకూరి వీరేశలింగం పంతులు ఎలాంటి దుష్ట శక్తులతో పోరాటం చేశాడో తెలియదు అని చెప్తాడు ఆయన. తెలుసుకోవడం కష్టం అంటాడు అని ఒక వర్ణన చేశాడు ఆయన. అప్పటి సమాజం ఎలా ఉందో చెప్పాడు. కందుకూరి గురించి చాలా లోతుగా అధ్యయనం చేశారు నార్ల. కందుకూరి కాలం నాటి సమాజం ఎలా ఉందంటే, ప్రతి ఇంటిలో ఏ మూల చూసినా ఒక భూతం,
ప్రతి వీధి మలుపులో ఒక భూత వైద్యుడు. ఆడవాళ్ళని చదివించడం అనే సాహసాన్ని బుద్ధి గలవాడెవడు చేసేవాడు కాదు. ఎందుకంటే చదువుకున్న భార్య రహస్యంగా ఉత్తరాలు రాసి అక్రమంగా ప్రియులను ఆకర్షిస్తుంది. బాల్య వివాహాలు సర్వసాధారణం. తరచూ చంటి బిడ్డలకి పెళ్లిళ్ళు చేసేవారు. కొన్ని సమయం అంటే గురజాడ అప్పారావు కన్యాశుల్క నాటకంలో పీఠికలు చెప్పిన విషయాలు ఇవన్నీ. కొన్ని సమయాల్లో గర్భంలోని బిడ్డలకు కూడా పెళ్లిళ్ళు నిశ్చయించేవారు. ఇలా చెప్పుకుంటూ పోయి మగవాడు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, స్త్రీ మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు అని ఆఖరికి ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి సమాజము హృదయము లేని సమాజము, అప్పటి సమాజము హృదయము లేని సమాజం అని అన్నారు నార్ల వెంకటేశ్వరరావు గారు అన్నమాట. ఇలాంటి వ్యవస్థతో ఒక్క బక్క బ్రాహ్మడు పోట్లాడడం అంటే చిన్న విషయం కాదు. రామ్మోహన్ రాయ్ లాగా కందుకూరి సంఘ సంస్కరణ పూనుకొని వ్యక్తిగతమైన సంఘటనల వల్ల కాదు, సామాజిక కారణాల వల్ల అన్నాడు ఆయన. తర్వాత ఒక ఆమె ఎవరు విద్యాసాగర్ తల్లి ఏమనిందంటే వాళ్ళ కొడుకుతో ఒక వృద్ధ ఆచార్యుడి భార్య చనిపోయిందట. చనిపోతే ఆడు భర్త ముసలోడు వెంటనే పెళ్లి చేసుకున్నాడట. రెండో పెళ్లి చేసుకుని కొన్నాళ్ళకి ముసలోడు చనిపోయినాడు. ఆ చిన్నపిల్ల వితంతు అయిపోయింది. ఈ విద్యాసాగర్ తల్లి అతనితో ఏమనిందంటే, ఎవరే నాయన చూసావా ఈ వితంతు వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో అని చెప్పిందట. నువ్వు చదివిన శాస్త్రాలు ఈ అమాయకురాలని వైధవ్యం నుంచి రక్షిస్తాయా అని అడిగిందంట ఆ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తల్లి. చెప్పి నార్ల వెంకటేశ్వరరావు కందుకూరికి ఇలాంటి అనుభవాలు ఏమీ లేవు అని అంటాడు. ఆయన కాలంలో ఉన్నటువంటి యుగశక్తి మాత్రమే కందుకూరి అని అంటాడు. తర్వాత వీరేశలింగం ఏ పోరాటాలు చేశాడు, దేనికి వ్యతిరేకంగా పోరాటం చేశాడంటే, ఒకటి విగ్రహారాధన నిరసించాడు. ఇప్పుడు రాజకీయాలన్నీ ఇప్పుడు కూడా విగ్రహాల మీద ఆధారపడి నడుస్తున్నాయి. చూస్తున్నాం మనం. అక్కడెక్కడో ఒక గిరిజన సమాధిలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవాళ్ళు కూడా అన్ని స్థాయిల్లో మత కార్యక్రమాలలో అధికారికంగా పాల్గొంటున్నారు. రాజ్యాంగ వ్యతిరేకం ఇది. కందుకూరి నాటికి మనకు రాజ్యాంగమే లేదు. విగ్రహారాధన వ్యతిరేకించాడు ఆయన. భూత ప్రేత పిశాచాల భయాన్ని నిర్మూలించాడు. వితంతు పునర్వివాహాలు జరిపించాడు. మేజువాణి అంటే పెళ్లిళ్లలో భోగమాలతో డ్యాన్స్ ప్రోగ్రాం అన్నమాట. ఇప్పుడు పెళ్లిళ్ళలో అదే జరుగుతుంది అనుకోండి, ఇంకొక రకంగా. దాన్ని నిషేధించారు, ప్రయత్నం చేశాడు. అన్టచబిలిటీని కూడా వ్యతిరేకించాడు కందుకూరి. అదంతా ఆయన బాపనోళ్ళ వ్యవహారం అంటారు కొంతమంది, తప్పు, అది నిజం కాదు. అస్పృశ్యత నిరసన చేశాడు ఆయన. అస్పృశ్యత నిర్మూలన కూడా కృషి చేశాడు. ఈ ఆధిపత్య కులాల్లో ఉండేటువంటి డంబాచారాలు, 7 రోజుల పెళ్ళిళ్ళు 10 రోజుల పెళ్ళిళ్ళు, వీటిని వ్యతిరేకించాడు 1888లోనే. తర్వాత అధికారుల లంచగొండిని వ్యతిరేకించాడు. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంఘం పనిచేస్తా ఉంది ఇప్పుడు. కానీ ఇన్ని పనులు ఆయన ఒకటి చేశాడు ఆ రోజుల్లో. మొత్తం మీద కల్లా కపటం లేని న్యాయబద్ధమైన సహజ సమాజ స్థాపన కోసం ఆయన పాటుపడ్డాడు అన్నాడు. కల్లా కపటం లేని న్యాయబద్ధమైన సమాజ నిర్మాణమే కందుకూరి లక్ష్యం అని చెప్పేసి నార్ల చెప్పారు. వీరేశలింగము మనం ఏం చేస్తామంటే, అవతల ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అన్నాడు ఆత్రేయ ఒక సినిమాలో. కందుకూరి చేంజ్ మస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ది హోమ్ అని చెప్తాడు అనమాట. ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలి అని ఆయన నమ్మాడు. నమ్మి ఏం చేశాడు, కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. ఏమిటంటే, వారికి అరటి చెట్టు ఉంది. అరటి చెట్టు పొడుగ్గా పెరిగి చిట్ట చివర ఆ మొవ వస్తుంది, గెలేస్తుంది అన్నమాట. కానీ ఒకసారి ఏదో బయోటెక్నాలజికల్ కారణంగా అది ఏం చేస్తుందంటే,
ఆ అరటి మాను మధ్యలో నుంచే వచ్చేస్తుంది మొగ్గ. పైన ఆకులు ఉంటే కింద మధ్యలో పొడుచుకొచ్చేస్తుంది. ఇది అరిష్టము అని భయపడేవాళ్ళు ఆ రోజుల్లో. ఈనాటికి కూడా భయపడుతున్నారు. నాకు కూడా అనుభవం ఉంది. మా ఇంట్లో వచ్చింది అట్లాగే. నేను శుభ్రంగా వండుకొని తిన్నా మొగ్గని. నేను మా ప్రొఫెసర్ పుల్లయ్య గారిని అడిగాను, సార్ ఇట్లా వచ్చింది, ఇట్లా అనుకుంటారు, అది ఏమిటంటే శుభ్రంగా తినను సార్ మీరు అన్నాడు. నేను తినేశాను. కందుకూరి ఆ పని చేశాడు అందరికన్నా ముందుగా. ఒక అరటి చెట్టు మధ్యలోనే వమ్మ వచ్చేస్తే దాన్ని శుభ్రంగా వండుకొని తిన్నాడు. రెండవది, ఇంట్లో తేనెటీగలు పెట్టకూడదని ఒక విశ్వాసం ఉంది. ఇంటికి వెలుపల ఉండాలి తేనెటీగలు. బహుశా కుడతాయని అనేటువంటి భయంతోనే నిషేధం ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒకసారి తేనె తుట్టి పట్టింది. అందరూ దాన్ని అయ్యో అరిష్టం అరిష్టం అని అంటుంటే ఏం పర్లేదని ఆయన శుభ్రంగా దాన్ని ఆ తేనె తుట్టి బాగా పరిపక్వ దశకు వచ్చేదాకా పెట్టి తీసుకొని శుభ్రంగా తాగాడట తేనె. అలాగే అమావాస్యలో ఏ పని చేయకూడదని ఇప్పటికి కూడా ఉంది ఆ నమ్మకం. తిథులు, వారాలు, నక్షత్రాలు చూసే వాళ్ళకి ఏం మన సీరియళ్ళన్నీ అవే ప్రచారం చేస్తున్నాయి. అంటుంటే సరిగ్గా అమావాస్య నాడే పోయి చేరాడు ఆయన. ఏమవుతుంది చూస్తాననేసి. చాలా ధైర్యం ఉండాలి. తర్వాత మనం ఎద్దులను పట్టేవాళ్ళు. మా నాయన ఎద్దులు పట్టుకొచ్చేవాడు చిన్నప్పుడు. ఎద్దులకు సుడి ఉంటే ఆ ఎద్దులు మంచివి కానీ పట్టుకొచ్చేవాడు కాదు. వీరేశలింగం చెన్నైలో ఉన్నప్పుడు గుర్రాన్ని పట్టుకోవాలనుకున్నాడు. గుర్రాన్ని పట్టుకోవాలనుకుంటే వెతుకుతూ ఉంటే ఒక గుర్రం కనిపించింది. దాని మీద సుడి ఉంది. దాని ఎవడు కొనలా. తక్కువ రేటుకు వస్తే నేను కొనుక్కొని తిరిగినట్ట మద్రాసు వీధిలో గుర్రం వేసుకొని. అలాగే వీళ్ళ అమ్మకు మూర్ఛరోగం ఉండేది. ఆ మూర్ఛరోగానికి వాళ్ళంతా ఈ భూత వైద్యుల్ని పిలిపించి వైద్యం చేయిస్తుంటే భూత వైద్యుడు వీళ్ళని ఎక్స్పైర్ చేయడం మొదలుపెట్టాడు. చూసి ఒకరోజు తిరగబడ్డాడు వీరేశలింగం పంతులు. ఎదుర్కొన్నాడు. వాడు బెదిరించాడు వీరేశలింగం, రాయ్ నీకు నేను శాపం ఇస్తాను, నువ్వు నాశనం అయిపోతావు అని, నీ చేత నేను చేసుకోరా అన్నాడు. ఆఖరికి ఆ భూత వైద్యుడికి అనారోగ్యం వస్తే వీరేశలింగం నయం చేయించాడట. ఇవన్నీ చెప్పారు మనకు నార్ల వెంకటేశ్వరరావు గారు. తర్వాత ఈ అక్రమ సంబంధాలను ఆయన ఇప్పుడు బాగా వ్యతిరేకించాడు. వేశ్యా వృత్తి పట్ల ఆయన కందుకూరికి గురజాడకి ఇక్కడే పేచి. వేశ్యల్ని ఆయన కేవలం అనైతికంగానే చూశాడు, నైతిక దృష్టితో చూశాడు. కానీ కుటుంబాలు చెడగొడతారు అట్లా అట్లా అనేసి వాళ్ళు కూడా మనుషులని గుర్తించలేదు వీరేశలింగం. అందుకనే కందుకూరి మధురవాణి పాత్ర అట్లా తీర్చిదిద్దాడు. సమసారి కన్యళ్ళకైనా సాని కన్యుళ్ళు ఏమీ తక్కువ కాదన్నాడు గురజాడ. కానీ పాపం వీరేశలింగం దాన్ని ఒప్పుకొని లంచగొండితనము, స్త్రీ విద్య కోసం చాలా పోరాటాలు చేశాడు. మనం మహాత్మా పూలేని ఈ మధ్య బాగా చదువుకుంటున్నాం. మహాత్మా పూలే మొదట తన భార్యకి చదువు చెప్పాడు, సరస్వతిబాయి పూలేకి, సావిత్రిబాయి పూలేకి. ఈ పని కందుకూరు కూడా చేశాడు. మొదట ఆయన రాజ్యలక్ష్మికి చదువు చెప్పించాడు. తర్వాత ఇద్దరు కలిసి ఇతరులకు చదువు చెప్పించారనమాట. కాబట్టి సర్వతోముఖమైన విద్యా వ్యాప్తికి నిరంతరం కృషి చేశాడు వీరేశలింగం అని నార్ల చెప్తారు. అలాగే వితంతు పునర్వివాహాల కోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఏ బాధలు ఎదుర్కొన్నాడు, వాటిలోంచి ఎట్లా బయటపడ్డా అనేది కూడా ముందు అడుగు అనేటువంటి చాప్టర్లో చెప్పుకొని వచ్చారు. తర్వాత పత్రికా రంగానికి ఆయన ఏం కృషి చేశాడో ఒక అధ్యాయంలో రాశాడు. ఆంగ్లంలో ఈయన మనకు డేనియల్ డెఫో, స్టడ్, జాన్సన్, స్మిత్ లాంటి పాశ్చాత్యులతో పోల్చి నార్ల వెంకటేశ్వరరావు గారిని గొప్ప పాత్రికేయుడిగా ఆయన వర్ణించాడు. అలాగే తెలుగు నవల పితామహుడుగా వీరేశలింగాన్ని పేర్కొన్నాడు ఆయన. బహుశా 1968 నాటికి
మనకు ఆ, నరహరి గోపాలకృష్ణ శెట్టి గారి శ్రీరంగరాజ చరిత్ర వెలుగులోకి వచ్చిందో లేదో నాకు గుర్తులేదు. కానీ ఈయన మాత్రము శ్రీ రాజశేఖర చరిత్రనే తొలి నవలగా భావించారు. నవల అంటే ఏమిటో చెప్పుకొచ్చారు. నవల ఎలా పుట్టింది? స్పెయిన్లో మొదట పుట్టింది, తర్వాత బ్రిటన్లో పుట్టింది, ఆ తర్వాత భారతదేశంలో పుట్టింది. భారతదేశంలో మొదట బెంగాల్లోను, తర్వాత తెలుగులోను నవల పుట్టింది. కాబట్టి భారతదేశంలో రెండవ నవలాకారుడు కందుకూరి వీరేశలింగం పంతులు అన్నారు. కానీ తర్వాత నేను చాలా చదువుకున్నప్పుడు అది నిజం కాదు, మన తెలుగులో నవల పుట్టడానికి ముందు భారతదేశం చాలా భాషల్లో నవలు వచ్చాయి. సరే, అప్పటికి ఆయన దొరికిన సమాచారం బట్టి ఆయన నార్లు చెప్పారు ఆ మాటని. నవల అనేటువంటిది మధ్యతరగతి ప్రక్రియ అని, నవలకు మూలాలు ఏమిటని ఇంత చెప్పుకొచ్చారు ఆయన. రాజశేఖర చరిత్ర, గోల్డ్ స్మిత్, ఆలివర్ గోల్డ్ స్మిత్ వీళ్ళ మధ్య ఉన్న పోలికలు చెప్పుకుంటూ వచ్చారు. వర్ణన గురించి కూడా చెప్పారు. ఈ తెలుగు నవల ఇంగ్లీష్లోకి అనువాదం అయింది. రాజశేఖర చరిత్ర వీల్స్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేటువంటిది తెలుగునాట అంతగా ప్రాచుర్యం, ఇది విదేశాల్లో ప్రాచుర్యం పొందింది అని విదేశాల్లో ఈ వీల్స్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఎలా ప్రాచుర్యంలోకి వచ్చిందో చెప్పారు. అలాగే తొలి తెలుగు నాటకకర్త వీరేశలింగం పంతులు అని చెప్పాడు. నాటకము అర్వాచీనం కాదు, ప్రాచీనము. సంస్కృతంలో మాత్రమే ప్రాచీన కాల నాటకాలు వచ్చాయి. అయితే తెలుగులోకి రావడానికి చాలా కాలం పట్టింది. తెలుగు నాటకానికి వీరేశలింగం ఆద్యుడు అని చెప్పారు. వీరేశలింగం రచించిన తొలి నాటకం బ్రాహ్మ వివాహము, అది గొప్ప సాంఘిక నాటకం అని చెప్పారు. అలాగే వ్యవహార ధర్మము, బ్రాహ్మ వివాహం అంటేనేమో పెద్దయ్య గారి పెళ్లి, అది దానికి మరొక పేరు. వీధి అరుగుల మీద కూర్చొని చదువుకునేవాళ్ళంట ఆ నాటకాన్ని. వ్యవహార ధర్మ బోధన అనేది న్యాయస్థానాల్లో ఉండేటువంటి లంచగొండితనం. అంటే కందుకూరి సాహిత్యం ద్వారా యుద్ధం చేశాడు సమాజంలో ఉన్నటువంటి అరాచకాల మీద. ఆయన ప్రహసనాలు చాలా గొప్పవి. రాజపాళెం దృష్టిలో పెట్టుకుని కనుక ఒక ప్రహసనం రాస్తే కందుకూరి, అది రాజపాళెంకి అర్థమైపోతుంది. నేను మర్యాదస్తుని అయితే నేను తప్పులు చేశాను కదా అని మర్యాద కూర్చోవాలి. మొరటోడిని అయితే ఆయనపై కొట్టేది, తిట్టేది చేసేదనమాట. అట్లాగా చాలా ఆపదలు ఎదుర్కొన్నాడు కందుకూరి. ఎవరి మీద అయితే ఆయన రాశాడో వాళ్ళు దౌర్జన్యం చేశారు, తిట్టారు, కేసులు పెట్టారు, అన్నిటిని ఎదుర్కొన్నాడు ఆయన. ప్రహసనాల్లో చక్కటి వ్యవహారిక భాషను వాడాడు అని కందుకూరిని ప్రశంసించారు నార్ల. తర్వాత ఈయనకి ఏమిటి ఆదర్శం అంటే, కందుకూరికి నాటక రచనలో ఒకరు కాళిదాసు, రెండోడు షేక్స్పియరు. వీళ్ళిద్దరిని బాగా చదువుకున్నాడు, వాళ్ళిద్దరిని అనువాదాలు చేశాడు అని చెప్పారు. తర్వాత వ్యంగ్య రచనలు, అధిక్షేప రచనలు చేయటంలో దిట్ట అని చెప్పాడు. ఈ గలివర్స్ ట్రావెల్స్ అనేటువంటిది, సత్యరాజ్య పూర్వదేశ యాత్ర అనేటువంటివి ఆనాటి సంఘాన్ని, అందులో ఆడ మలయాళం అని ఒకటి ఉంది మనకు, ఏదో ఒకటి కృష్ణ గారి కుమారుడు నటించే సినిమా ఒకటి ఉంది, మగవాళ్ళు చేసే పనులన్నీ ఆడవాళ్ళు చేస్తే ఎట్లా ఉంటుందని. ఇది కందుకూరి నవల, ఆడ మలయాళం అనే నవల్లో ఉందన్నమాట అది. తర్వాత అభాగ్యోపాఖ్యానం, తెలుగు సాహిత్యం ఎంత అధ్వానం ఉందో ఆయన ఒక ప్రహసనలో రాశాడు. దాన్ని జీవి చరిత్ర రాశాడు, వాంగ్మయ చరిత్ర రాశాడు, ఆంధ్రకవుల చరిత్రను చాలా విస్తృతం ప్రశంసించారు నార్ల వెంకటేశ్వరరావు గారు. బాల సాహిత్యం రాశారు, సైన్స్ వాచికాలు రాశారు ఆయన కందుకూరి. వీటన్నిటినీ చర్చించారు. చరమదశ అనేటువంటి అధ్యాయంలో 1876 నుంచి 1897 మధ్యకాలంలో 2 దశాబ్దాలు కందుకూరి రాజమండ్రిలో జీవించారు. ధవళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఆ స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయుడు ఉద్యోగం వదులుకొని రాజమండ్రికి వచ్చేసారు. రాజమండ్రికి వచ్చి ఈ 20 సంవత్సరాల్లో ఆయన జీవితంలో పెద్ద ఉద్యమ జీవితం అన్నమాట. అనేక అవమానాలు ఎదురైన క్రమంగా పేరు వచ్చింది. వీరేశలింగం కీర్తి విదేశాల్లో వ్యాప్తి చెందింది అన్నాడు. ఎలాగంటే మిస్ కార్పెంటర్ అనేటువంటి ఒక పాశ్చాత్య రచయిత వీరేశలింగం పంతు గురించి రాశారట. అలాగే మిస్ మ్యానింగ్ అనేటువంటి ఆమె
ఆయనకేదో కొంత దానం చేసిందట ఆయన ఉద్యమాన్ని నచ్చి. 1893లో అప్పుడు వలస పాలకులు రావు బహదూర్ బిరుదిచ్చి గౌరవించారు. ఆయన పుస్తకాలు బాగా అమ్ముడుపోయాయి అంటాడు నార్ల వెంకటేశ్వరరావు. ఆయన పుస్తకాలు బాగా అమ్ముడుపోయాయి, పాఠ్య గ్రంథాలుగా నిర్ణయించారు. పాఠశాలల్లో, కళాశాలలో పాఠ్య గ్రంథాలుగా ఆయన పుస్తకాలు పెట్టారన్నాడు. అలాగే గజ్జె తిక్కనగా పేరు పొందాడు. వచనం రాయటంలో తిక్కన ఎలాంటి వాడు, వీరేశలింగం కూడా అలాంటి వాడు అని చెప్పేసి చెప్పారు నార్ల. ఆయన ఇంత వస్తే కూడా విశ్రమించలేదు. నాకు పేరు వచ్చేసింది, విడుదల వచ్చేసినాయి, నేను ఇంకెందుకు గమన పడుకుంటాను అని అనుకోలేదంట. ఆయన విశ్రమించలేదు అంటాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన ఆయన నుంచి. విశ్రమించలేదు, కార్యక్రమాలను కొనసాగించాడు. ఆయన తనకు తానే పనులు ఎక్కువ చేసుకుంటాయంట. వచ్చిన పనిని చేయడం కాదు, ఈ విల్ క్రియేట్ హిస్ ఓన్ ప్రోగ్రామ్స్ అన్నమాట. కార్యభారాన్ని అధికం చేసుకోవటము, ఎంత క్లిష్టమైన సాధించటము ఆ లైఫ్ స్టైల్ ఆఫ్ కందుకూరి అంటాడు నార్ల వెంకటేశ్వరరావు. అంత విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నార్ల. ఆ స్టేట్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది. ఆయన లైఫ్ స్టైల్ చెప్పాడు. కార్యభారాన్ని అధికం చేసుకోవటం, దాన్ని సాధించటమే ఆ లైఫ్ స్టైల్ అంటాడు. ఇది సార్థక జీవితం గడిపే వాళ్ళకి ఎవరికైనా ఇది అవసరం, ఈ లైఫ్ స్టైల్ అవసరం. సోమరిపోతులు లాభం లేదు, దేశానికి నష్టం ఏంటంటే సోమరిపోతులే. ఎంత రాసి ఉంటాడు కందుకూరి అంటే, ఎప్పుడు ఆ రోజుల్లో కనీసం 10,000 పుటలు రాసి ఉంటాడు అన్నారు నార్ల వెంకటేశ్వరరావు. 10,000 పుటలు, 12 సంపుటాలు అయ్యాయి ఆయన గ్రంథాలన్నీ కూడా. ఇవాళ ఎవరో మనకు కొడవటి కుటుంబరావు గారు లాంటి వాళ్ళు రాశారు. ఆయన మిద్దులో ఉండేవాడు. ఆయన ఆ మిద్దులో పైన మొదటి అంతస్తులో ఉండి దానికి ఒక రంధ్రం కుట్టాడు కిందికి. కింద ప్రెస్ ఉండేదట. ఆయన రాసిన కాగితాలు ఆ రంధ్రంలోంచి కిందికి విసిరేస్తే ఆ ప్రెస్ వాళ్ళు వాటిని వాచ్ చేసేవాళ్ళట. ఎంత అవిశ్రాంత సాహిత్య జీవితం చూడండి ఆయన. తర్వాత అనేక సభలకి ఈ రోజుల్లో అధ్యక్షుడు అంటే ఏమని పెడతాడు పెడతారు, కానీ ఆ రోజుల్లో అధ్యక్షుడు అంటే చాలా పెద్ద పోస్ట్. అది అధిక ప్రసంగం చేసేవాడు కదా అధ్యక్షుడు, అవసరమైన ప్రసంగం చేసేవాడు అధ్యక్షుడు. మనకు కట్టమంచి రామలింగారెడ్డి గారి అధ్యక్షోపన్యాసం చాలా ప్రసిద్ధి చెందిందన్నమాట. కందుకూరి మద్రాసులో అఖిల భారత సంఘ సంస్కరణ సభకు అధ్యక్షత వహించాయట. అలాగే కాకినాడలో మద్రాసు సంఘ సంస్కరణ సభకి అధ్యక్షత వహించాయట. మళ్ళీ మద్రాసులో సంఘ సంస్కరణ సభకి అధ్యక్షత వహించాయి. ఇది ఊరికే వచ్చినవి కాదు, ఆయన సత్తా చూసి పిలిచినటువంటి జరిగిన సభలు అన్నమాట. పండిత శివనాథ శాస్త్రి ఒకసారి ఈయన బాగా అనారోగ్యంతో ఉంటే శివనాథ శాస్త్రి గారు చూడడానికి వచ్చాడు రాజమండ్రికి. వచ్చి ఆయన ఏమన్నాడు నేను మీకు చెప్తాను. అయ్యా, నువ్వు వీరేశలింగము, నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు, ఇంకెక్కడ తిరగద్దయ్యాను, గమ్మని ఇంట్లో ఉండని చెప్పాడు శివనాథ శాస్త్రి. చెబితే ఆయన ఒప్పుకోలేదట. నా బొందులో ఊపిరినంతకు నేను తిరుగుతాను, చేస్తానని చెప్పేసి అన్నాడట. అలాగే 1909లో ఈ హితకారిణి సమాజానికి నిధి సేకరించడానికి చాలా తిరిగాడని చెప్తాడు. 1910 అంటే ఆయన మరణించడానికి ముందు ఒక 9 సంవత్సరాల్లో 1910లో రాజలక్ష్మి గారు రాత్రిపూట పడుకొని నిద్రలోనే మరణించారు. అప్పటి నుంచి ఆయన జీవితం అంధకారం అలంకొనింది అని నార్ల గారు చెప్తారు. భార్య చనిపోవడంతో చాలా దిగులు పడిపోయాట ఆయన. మగవాడు స్త్రీ అనేటువంటి ఒక దివిటి ఆడు ఉంటే మగవాడు ఆ వెలుతుల్లో పరిగెత్తుకొని మనగాడు అనిపించుకుంటాడు. ఆ దివిటి ఆరిపోతే మగవాడు కథ ఏమీ లేదు. ఆమె చనిపోయింది ఎప్పుడు 1910 ఆగస్టు 12 చనిపోతే ఆయన చాలా దిగులు పడిపోయాడు. అలాగే ఒక స్నేహితుడు
దేశరాజు పెదబాప అయినటువంటి మంచి స్నేహితుడు, ఆయన కూడా చనిపోయాడు. ఇక నా జీవితం వృధా అనుకున్నా అంటే ఈయన ఆఖరికి ఆయన ఎలా చనిపోయాడనే దాన్ని మనకు వివరించి చెప్పారు. మన నార్ల ఏమన్నారంటే, ప్రజాసేవకుడైన వీరేశలింగానికి మరణం ఆయన జీవితానికి తగ్గట్టు వీరేశలింగం మద్రాసు వెళ్ళాడు. సరే ఆడెవరైనా కలిశాడని చేశాడు. తాను మరణిస్తాను అనేటువంటి స్పృహ వచ్చేసింది ఆయనకి. వస్తే అప్పుడు ఆచంట లక్ష్మీపతి అనేటువంటి ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నా జీవిత కాలంలో నేను తలపెట్టిన అనేక కార్యక్రమాలను పూర్తి చేయకుండానే వెళ్ళిపోతున్నాను. నేను అసంపూర్తిగా విడిచిన ఈ పనిని నా మిత్రులు, సహచరులు, సంస్కార ప్రియులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. మన ప్రజల్లో అధిక భాగం అజ్ఞానం, మూఢనమ్మకాల భారంతో కృంగిపోయి జీవితంలోని మంచి వాటిని అనుభవించలేకపోతున్నారు. వారికి విద్యను, వికాసాన్ని, సంస్కృతిని, స్వాతంత్ర్యాన్ని, సమతను, న్యాయాన్ని సమకూర్చటం మీ విద్యుక్త ధర్మం. నోరు వాయి లేని ప్రజా సమూహానికి మీ శక్తి కొద్ది తోడ్పడమని మిమ్మల్ని అర్థిస్తున్నాను, వేడుకుంటున్నాను అని ఆయన ప్రాణం వదిలేశాయట. అంటే ఆయన ఏ అవసరం కోసం, అంటే తాను జీవించాలనుకున్నాడో ఆ పని చేస్తూనే మరణించాడనమాట. కాబట్టి ఇదంతా చెప్పి నార్ల వెంకటరావు గారు ఏమంటారంటే, ఏమిటి ఆయన సాధించింది? 1000 పడగల నవల్లో చిట్ట చివరి డైలాగ్ ఏమి మిగిలినది అంటే, నీవు మిగిలితివి నేను మిగిలితిని అంటాడు ఆ ప్రధాన పాత్ర. చివరికి మిగిలేదు నవలల్లో ఏమి మిగిలేదు చివరికంటే గడ్డిపోచ అంటాడు రచయిత. మా ఎంఏ తెలుగు విద్యార్థులకు ఒకసారి ఎంట్రన్స్ పరీక్షలో చివరకు మిగిలేదు ఏమిటని ప్రశ్న వచ్చింది. ఒక విద్యార్థి బూడిద అని రాశాడు. బూడిద అని రాశాడు. మరి తప్ప ఒప్ప పెద్ద విచికిత్సపడనమాట. మనం సాహిత్యపరులం కాబట్టి మనకు సాహిత్యంలో అది నవల అని చెప్పాలి, ఇంటి కొట్టేసాం అనుకోండి. కందుకూరి ఏం సాధించాడంటే, అనారోగ్యాన్ని లెక్క చేయకపోవటమే ఆయన సాధించిన విజయం అంటారు నార్ల. రెండవది, దుబారా మనిషి కాదు, పొదుపుగా జీవించటం. ఇవాళ మనం దుబారాన్ని గురించి చూస్తున్నాం. మనం కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు దుబారా జరిగిపోతున్నాయి. పొదుపుగా జీవించడం ఆయన సాధించిన విజయవాట. అలాగే నిరంతరం కార్యకర్తగా బతకటం, క్రియాశీలిగా బతకటం, సోమరిపోతుగా ఒళ్ళు దాచుకోకుండా బతకడం, సోమరిపోతుగా బతకపోవడము. రెండవది, ఆదర్శానికి ఆచరణకు వైరుధ్యం ఏర్పడకుండా ఉండటమే ఆయన సాధించిన గొప్ప విజయం అంటాడు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఎంత అధ్యయనం చేస్తే ఆ మాట అనగలడు ఆయన. వాస్తవానికి వీరేశలింగం రచనల్లో అధిక భాగానికి ఈనాడు కాలదోషం పట్టింది. ఆయన సాహిత్యంలో యథాతథంగా ఈనాటి పనికొచ్చే తక్కువే, కానీ ఆయన జీవితం మాత్రం ఇప్పటికి మనకు ఆదర్శం అంటారు నార్ల వెంకటేశ్వరరావు గారు. ఏమైపోయినాయి? ఆయన ఏదో అన్నాడు కానీ మన నార్ల వెంకటేశ్వరరావు గారు కందుకూరి వేటి మీద పోరాటం చేశాడో ఈ రోజుకి బాల్య వివాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. సరే, ఆడవాళ్ళు చదివించే ఉద్యమం నడిపడానికి ఇప్పుడు ఆడవాళ్ళు బాగా ఈజీగా వెళ్ళిపోతున్నారు. అదొక్కటి పరిష్కారం అయింది ఇప్పుడు దాకా. అస్పృశ్యత పోలా, మౌఢ్యం ఇంకా ఎక్కువైపోయింది. కాబట్టి కందుకూరి ఆ రోజుకి ఎంత అవసరమో ఈనాటికి ఇంకా ఇంటింటికి ఒక కందుకూరు ఉండాల్సిన అవసరం ఉంది అనిపిస్తున్నారు. ఒక్కొక్క సీరియల్కి ఒక్కొక్క కందుకూరు ఉండాలనిపిస్తుంది. ఆయన రచనలు చాలా గొప్పవి అంటారు ఆయన. సంఘ సంస్కరణ, దేశ స్వాతంత్ర్యం పట్ల ఆయన కేవలం సంఘ సంస్కరణ గురించి కోరుకున్నాడు. ఆయన దేశ స్వాతంత్ర్యాన్ని కోరలేదు. బ్రిటిష్ వాడు తొత్తు అంటారు వీరేశలింగాన్ని, కందుకూరి మన గురజాడని తప్పని చెప్పారు నార్ల. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పాడు.
అని చిట్ట చివర వీరేశలింగం మహామనీషి అని అన్నాడు. మహామనీషి ఇదంతా చెప్పి తన పుస్తకాన్ని ముగించారు నార్ల వెంకటేశ్వరరావు గారు. కాబట్టి నార్ల వెంకటేశ్వరరావు గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఒక వేమనను ఒక రచయితగా అంచనా కట్టాడు, గురజాడను ఒక రచయితగా అంచనా కట్టాడు, కందుకూరిని ఒక సాహిత్య ఉద్యమకారుడుగా, ఒక సామాజిక ఉద్యమకారుడుగా ఎలా సమన్వయం చేసి మాట్లాడాలి అని వీరేశలింగం అనే పుస్తకంలో ఆయన చాటి చెప్పాడు. కాబట్టి నార్ల వెంకటేశ్వరరావు గారు 1968 నుంచి ఈనాటికి చాలా దూరం వచ్చాం. సాహిత్య విమర్శ చాలా ఎదిగింది. ఎంత ఎదిగినా ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అని మన మిత్రులు ఆ పుస్తకాలు చదవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. శివప్రసాద్ గారు. హలో. వీరేశలింగం గారి మూర్తిమత్వాన్ని ఆవిష్కరించారు. నార్ల వారు కూడా చాలా ఉత్తమంగా ఆయన జీవితాన్ని మన ముందు ఉంచారని చెప్పి అర్థమవుతుంది. ఆయన మీరు అన్నారు నిమగ్నత, నిబద్ధత, నిబిడత్వం, ఈ మూడిటి గురించి మీరు ప్రారంభించి ఆయన సాహిత్య ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా ఎంత గొప్ప సేవలు అందించారు అనేటటువంటిది చాలా బాగా పరిచయం చేశారు. ఆయన యావదాస్తిని కూడా సమాజానికి అర్పించారని చెప్పి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన తోటలు అవన్నీ చూస్తే నిజంగా ఎంత గొప్ప మహానుభావుడు ఆయన అర్థమవుతాడు. నేను ఎక్కడో చదివాను, ఆయన మేడ మీద కూర్చుని రాస్తా ఉండేవారు. పైకి కిందకి తిరగలేక పైన ఒక కన్నం లాగా ఉండి ఆ పైనుంచి రాసిన కాగితాలను కిందకి దార విడిస్తే కింద కూర్చుని ఆయన ఎవరో ప్రెస్ కాపీ సిద్ధం చేసి రాసుకుంటా ఉండేవాడు. నిజంగా ఆరోగ్యంగా ఉండి, ఆర్థిక వనరులు ఉండి ఇవన్నీ చేయటం వేరు, కానీ ఉపశమనం లాంటి అనారోగ్యంతో జీవితాంతం బాధపడుతూ నిజంగా ఆయన చేసినటువంటి కృషి చిరస్మరణీయమైనటువంటి కృషి. ఆయన తెలుగు వారి జీవితాల్లో చాలా గొప్ప వ్యక్తి. ఎవరో అన్నారు, వీరేశలింగం గారు లేకపోతే మనం తెలుగు జాతి అభ్యుదయాన్ని ఆశించలేము, ఊహించలేము అన్నంతగా ఆయన స్త్రీ వితంతు వివాహాల విషయంలో కానీ, పునర్వివాహ విషయంలో కానీ, బాల్య వివాహాల విషయంలో కానీ, సంఘ సంస్కర్తగా వాళ్ళ స్త్రీ విద్యని ఉద్ధరించడంలో కానీ నిజంగా ఆయన చేసినటువంటి కృషి ఓ సామాన్య మానవుడు చేశాడు అని మనకు ఆశ్చర్యం కలిగించే అంత కృషిని ఆయన అన్ని విధాలా చేశారు. వారికి గొప్ప నివాళిగా మీరు ఈరోజు పరిచయం చేయటం ఉదాహరణగా భావిస్తాను. హలో. చెప్పండి సార్, చెప్పండి. వినిపిస్తుంది కదా? ఇప్పుడు మన రాజపాలెం గారు కూడా వీరేశలింగం గారు లాంటి వాడే. ఇప్పుడు రాహా మనం ఎవరు చేయలేనంత కృషి ఆయనకన్నా చిన్నవాళ్ళం ఆయన నిరంతరం చేస్తున్నారు. మన జూమ్ సమావేశాల్లో పాల్గొనటం, వ్యాసాలు రాయటం, ముందు మాటలు రాయటం, ఇవన్నీ అసలు ఒక చిన్న విషయాలు కాదు. ఈరోజు నార్ల వారు రాసిన వేమన, అది ఆయన వేమన గురించి, గురియాడ గురించి రాశాడు అనుకోండి, అది చాలా గొప్పగానే పరిచయం చేశారు. మరి ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలు రాజమండ్రిలో జరిగాయి. రాజమండ్రిలో జరిగినప్పుడు చంద్రరాజరావు గారు ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట, చాలా విలువైన మాట అన్నాడు.
వీరేశలింగం గారు చేసిన దాంట్లో 10% కూడా మన కమ్యూనిస్ట్ పార్టీలు చేయలేకపోయాయని చెప్పి ఆయన నిర్మోహమాటంగా చెప్పారనమాట. అంటే వీరేశలింగం గారు కమ్యూనిస్ట్ పార్టీలకి అభ్యుదయ సాహిత్యోద్యమానికి స్ఫూర్తి అనేది మనం తీసుకున్నాం అనమాట. మనం ఏం చెప్తుంటాము, అభ్యుదయ రచయితల సంఘానికి కందుకూరి సంస్కరణ సాహిత్యం, గిడుగు భాషా వాడకుద్యం, గురియాడ ప్రజాస్వామిక సాహిత్య ఉద్యమం, వీటన్నిటిని మనం తీసుకుంటున్నాం అనమాట. ఇట్లా వీరేశలింగం గారు చివరి దాకా ఎంత కృషి చేశారు అనేదాన్ని మన రాజపాళెం గారు చెప్పారు. రాజపాళెం గారు ఉపన్యాసం ఏంటంటే గిరీశం అన్నట్టు ఒక ఎడ్యుకేషన్, ఒక క్లాసే. వాస్తవానికి ఈరోజు ఒక మంచి ఉపన్యాసం, నేను నార్లవారిది ఆ పుస్తకం చదివాను, కానీ నేను ఇంత డెప్త్లో ఆ పుస్తకాన్ని రిసీవ్ చేసుకోలేకపోయాను. దాన్ని మన ఈరోజు రాజపాళెం గారు దాన్ని ఒక సమగ్రంగా చేశారు. ఆయన కృషి అంతటిదో ఈయన కృషి కూడా అంతటిదని చెప్పి నేను భావిస్తున్నాను. రేపు అనంతపురంలో జరగబోయే సాహిత్య పాఠశాలకు ప్రిన్సిపల్గా కూడా వారే ఉన్నారు. అవన్నీ మనం జయప్రదం చేద్దాం. మన మహాసభ నేపథ్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి. అందరం అక్కడ కూడా కలుద్దాం. నమస్తే, ధన్యవాదాలు రాజపాళెం గారు. నమస్తే. నమస్తే. సార్ ఇంకెవరైనా కానీ ఏమన్నా ప్రశ్నలు? సరే, ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రాజమండ్రిలో హితకారిణి సమాజం అని ఉంది. వీరు ఏర్పాటు చేసిందే. ఈ హితకారిణి సమాజం వారు వీరేశలింగం గారి రచనలు ప్రచురిస్తే అవి అసలు బయటకు వెళ్ళటం లేదు, వాళ్ళు బయటకు పంపలేకపోయారు అన్నమాట. అప్పుడు ఏం చేశారంటే, పులుపుల వెంకటేశ్వర గారు, బసవపున్నయ్య గారు రాజమండ్రి వెళ్ళారు. రాజమండ్రి వెళ్ళి హితకారిణి సమాజం కార్యదర్శి సదాశివరావు, ఆయన పేరు శివరావును కలిసి, మీరైతే ఇట్లా వీరేశలింగం గారిని మీరు బయటకు తేలేరు, ఆయన సాహిత్యం ఇప్పుడు ప్రజలకు అవసరం అని చెప్పి ఆయన శివరావు దగ్గర వీరేశలింగం రచనలు ప్రచురించడానికి అనుమతి తీసుకొని వచ్చి, అప్పుడు విశాలాంధ్ర వారికి, కమ్యూనిస్ట్ పార్టీ వారికి అప్పచెప్తే అప్పటి నుంచి వీరేశలింగం రచనలన్నీ విశాలాంధ్ర ద్వారా అనేక సాహిత్య సంస్థలు, ప్రచురణ సంస్థల ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇట్లా అభ్యుదయ రచయితల సంఘం వీరేశలింగం గారి సాహిత్యాన్ని బయటకు తీసుకురావడంలో శివయ్య గారు కృషి చేశారు. అలాగే అభ్యుదయ రచయితల సంఘమే వీరేశలింగం, గిడుగు, గురియాడల జయంతి వర్ధంతి సభలను కూడా నిర్వహిస్తూ తెలుగునాట వారిని ప్రాచుర్యంలోకి తీసుకురావటం, వారి భావజాలను ప్రాచుర్యంలోకి తీసుకురావటానికి కూడా చాలా కృషి చేసిన సంస్థల్లో అభ్యుదయ రచయిత సంఘం ఒకటి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ సెలవు మిత్రులారా. ఆరుద్ర గారు ఒక సినిమాలో ఒక పాట రాశారు మిత్రమా, ఏదో వేదంలా ఘోషించే గోదావరి అనే పాట. అది అన్ని లింగాలు పర్వాలేదు, వీరేశలింగం మిగిలితే చాలా అన్నాడు ఆయన. చాలా గొప్ప మాట. అన్నిటి లింగాలు కొట్టుకుపోయిన చాలు, ఒక్క వీరేశలింగం ఉంటే చాలు. అసలు వేదంలా ప్రవహిస్తుంది గోదావరి. అసలు ఆరుద్ర అసలు గొప్ప ఒక్క వాక్యం చాలు. రాజమండ్రి వాళ్ళు పడేశాడు అనమాట ఆరుద్ర ఆ పాటతో. అవును అవును అవును, చాలా గొప్ప వాక్యం అది సార్. అలాగే చిలకమర్తి గారి పద్యం ఒకటి ఉంటుంది కదా సార్, అవును, తన దేహము ధనము, తన దేహం అనేది. అవును, అదే సమాజానికి ఇచ్చారు. గొప్ప పద్యం అది. ఆయనకి ఇంకా వచ్చినాయి, ఆయన మీద పుస్తకాలు వచ్చినాయి కానీ ప్రామాణికమైనది నార్లవారిదే. ఆ పద్యం వినిపించమంటారా? తన దేహం తమ గేహం, అందరికి తెలిసిందేలేండి. చెప్పండి సార్, చెప్పండి సార్, వినిపించండి సార్ ఒకసారి. చదువు చెప్పండి మిత్రమా, పద్యం చెప్పండి. కనపడాలిగా. అరే కుటుంబరావు గారిది కూడా ఒక బుక్ ఉంది కదా సార్, జీవ చరిత్ర కందుకూరది. వచ్చాయి మిత్రమా, అవన్నీ 1968 తర్వాత వచ్చినాయి.
ఆహాహాహా. అంటే సాహిత్య అకాడమీ మోనోగ్రాఫ్ రాసింది అది. ఆ, ఆ. సార్ అందరికీ నమస్కారం. పెరుగు రామకృష్ణ నమస్తే రాకేష్ గారు. సార్. ఇప్పుడు ఒక వీరేశలింగం గారి మీద రాసిన వ్యాసాల మీద ఒక పుస్తకం వచ్చింది, ప్రజాశక్తి వాళ్ళు ప్రచురించారు. ఆ పుస్తకానికి సంపాదకుడు కూడా మన రాజపాలెం గారు అని కూడా గుర్తు చేస్తున్నా, ఆయన చెప్పడం మర్చిపోయారట్టుంది. ఏమండి? అవును సార్, అవును. అది మా ఇటీవల ఆయన 150 జయంతి, 100వ వర్ధంతి ఆ సందర్భంగా అందులో నా వ్యాసం కూడా ఉంది. కందుకూరి వీరేశలింగం గారి మీద నేను అనేకలో ఒక వ్యాసం రాశాను. నా వ్యాసాన్ని కూడా మీరు కష్టపడి చేర్చారు, మీకు మళ్ళీ ధన్యవాదాలు. నిజం. ఏడాది చూడండి ఆ పద్యం పూర్తిగా. సార్ మీరు కనపడడం లేదు, పద్యం మీకు కనపడడం లేదు, ఎలా సార్? ఉంది నా దగ్గర అన్ని జాగ్రత్తగా ఉంటాయండి. గమనించాలి కొద్ది. మీరు కనపడడం లేదు. నేను అదేదో జరిగిందండి. ఒకసారి సివిల్ డ్రెస్ లో ఉంటాడు. లేదు సార్, లేదు మామూలుగానే ఉన్నా సార్. ఏదో ఇది వీడియో ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి సార్, వీడియో ఆన్ చేయండి సార్. చేస్తాను సార్. మహానుభావుడు. ఇవన్నీ నోటికి రావాల్సిన పద్యాలు, ఇవన్నీ అసలు మన రాజపాలెం గారు ఇవన్నీ చేయగలిగిన వాడు. ఇవన్నీ ఏదో చేస్తున్నాం అని అనుకుంటాం కానీ సార్ చెప్పండి. ఇప్పుడు కనపడుతున్నాను కదా సార్? లేదు సార్, కనపడలేదు. పద్యం చెప్పండి సార్. ఆ పద్యం కనపడితే కదా, ఇప్పుడే పక్కన ఉన్న పుస్తకాలన్నీ తీశాను, అది కనపడి రావలేదు. క్షమించాలి మీరు అందరూ. ఇప్పుడు వీరేశలింగం గారు తన దేహము, తన గేహము, తన ధనాన్ని ఈ వ్యవస్థ కొరకు అర్పించాడు అని చెప్పి ఒక అదనమాట సార్. ఓకే సార్. బాగుంది. ఆనంద్ సార్, ఆనంద్ గారు లేనట్టున్నారు. పోతున్నాను, ఉన్నావు కదమ్మా. అలాగే సార్, కన్క్లూడ్ చేస్తాను. చాలా 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 సంతోషం సార్. ఈ అరసం యొక్క 240వ ప్రసంగానికి రాజపాలెం సార్ నిజంగా ఎప్పుడైనా కూడా చాలా మంచి అంటే బ్యాలెన్స్డ్ టోన్తో ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వింటున్నా కూడా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి చాలా. అండ్ అన్బయాస్డ్గా, నాన్ జడ్జ్మెంటల్గా కూడా చెప్పడం కూడా అది చాలా చాలా కష్టం. గబుక్కుని ఏదైనా వెళ్ళాలంటే మనకు తోచిన ఒపీనియన్ ఇన్ఫర్మేషన్ కన్నా ముందు మన ఒపీనియన్ తోసేస్తుంటాం. అది రాజపాలెం సార్ దగ్గర నేర్చుకున్న గొప్ప విషయం. అసలు చాలా బ్యాలెన్స్డ్ గా అధికారమైన ప్రసంగాలు ఆయనవన్నీ. బాగా చెప్పావు తమ్ముడు, బాగా చెప్పావమ్మా. చాలా మంచి సార్. ముగింపు బాగుంది. మా కవితశ్రీ ఏం మాట్లాడటం లేదు ఏంటో. సార్ నమస్తే. దుమ్ము దొలపటం లేదు ఏంటో అసలు. సార్ నమస్తే. ఒక 2 మాటలు మాట్లాడతాను సార్. ఇప్పుడు ఈరోజు హలో చెప్పమ్మా సార్. ఈరోజు ఒక గొప్ప ఉపన్యాసం విన్న భావన కలిగింది నాకు. ముఖ్యంగా ఇందులో నాకు నచ్చిన అంశాలు ఏంటంటే, వీరేశలింగం గారు లేకపోతే ఈనాటి మన తెలుగు సమాజం ఇలా ఉండేది కాదు అన్న వాక్యం చాలా బాగా నచ్చింది. అలాగే వీరేశలింగం గారు చేసే పనుల్లో ప్రతిఘటన ఎదురైతే కూడా ఆయన భయపడలేదు, ఎదుర్కొన్నాడు అన్న విషయం కూడా బాగా నచ్చింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, కొసమెరుపుగా మన అధ్యక్షులు అన్నారు కదా, ఏంటి ఏదో కమ్యూనిస్టు సమావేశం ఒకటి జరిగితే చంద్ర రాజేశ్వరరావు గారు అన్నారు,
వీరేశలింగం గారు చేసిన పనుల్లో 10% కూడా మనం చేయలేకపోయినామని ఆయన అన్నాడు అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక వ్యక్తి నేను ఇంత విన్నాను సార్ ఆ సార్ సమావేశానికి హాజరైన వాడు. అవును. నిజంగా ఈ ప్రసంగానికి ఆ వాక్యము కొసమెరుపు. నేను కూడా వీరేశలింగం గారి ప్రసక్తి వస్తే బాగా చెప్తా ఉంటాను, తరగతిలో బాగా చెప్తా ఉంటాను. ఇప్పుడు ఇప్పుడు ఆ సార్. పద్యం వచ్చింది, మన కలం ప్రహ్లాద్ పంపించాడు. పాడండి సార్. అదేది మళ్ళీ కాదు. ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం. ఉండండి ఒక్క నిమిషం, పంపిస్తున్నాం. సార్ ఉంది. ఆ ప్రహ్లాద చెప్పు, నువ్వే చెప్పు, ఆ పద్యం నువ్వే చెప్పు. సార్ మీరు చెప్పండి సార్. నువ్వు చెప్పవే, పిల్లలు లేదు సార్. తన గేహము అన్న పద్యం. తన దేహము తన గేహము తన కాలము తన ధనము తన విద్య జగజ్జనులకే వినియోగించిన ఘనుడి వీరేశలింగ కవి జనులారా. మళ్ళీ చెప్పు. తన దేహము తన గేహము తన కాలము తన ధనంబు తన విద్య జగజ్జనులకే వినియోగించిన ఘనుడి వీరేశలింగ కవి జనులారా. శభాష్ ప్రహ్లాద, శభాష్. బాగా మంచి సమయంలో ఆ పద్యాన్ని గుర్తు చేసావు, బాగా చక్కగా పాడావు. భలే సంతోషంగా తమ్ముడు. ధన్యవాదాలు సార్, మంచి అవకాశం వచ్చింది, సంతోషం. భలేవాడు. అది అభినందనలు. ఓకే సార్. నేను ఇంకా 2 మాటలు కంటిన్యూ చేస్తాను సార్. చెప్పండి. ఇప్పుడు ఏంటంటే వీరేశలింగం గారి ప్రసక్తి వచ్చినప్పుడు చాలా విషయాలు చెప్పాలి విద్యార్థులు కనిపిస్తుంది. అయితే విద్యార్థులైతే ఆసక్తిగా వింటారు, కానీ ఈ చుట్టుపక్కల విండోస్ లో నుండి ఎక్కడ చేదస్తపు అధ్యాపకులు వింటారు అన్న భయం ఉంటుంది అనమాట. ఎందుకంటే కనీసం ఇట్లాంటి మహానుభావులు ఉండేవాళ్ళు, అభ్యుదయ దృక్పథం వాళ్ళు ఉండేవాళ్ళు, హేతుభావ దృష్టి వాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పేదాన్ని కూడా ఇప్పుడు జీర్ణించుకోలేకపోతున్నారు జనాలు. ముఖ్యంగా టీచర్లోనే చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకోటి ఏంటంటే, నేను 2018 అనుకుంటాను, ఒక వారం రోజుల పాటు ఒక ట్రైనింగ్కి వెళ్ళాను రాజమండ్రికి. నేను ప్రతిరోజు వీరేశలింగం గారి ఇల్లు సాయంత్రం పూట చూడాలని ప్రయత్నించాను, కానీ నా మిత్రులు పడనివ్వలేదు. ఒక రోజు ఏమో ద్రాక్షారామం తీసుకెళ్లారు, ఇంకో రోజు ఏమో రాజమండ్రి బ్రిడ్జికి తీసుకెళ్లారు, ఇంకో రోజు ఏమో అన్నవరం తీసుకెళ్లారు. ఇలా నడిచిపోయింది. ఈసారి పోతే తప్పకుండా చూడాలని ఒక స్పిరిట్ ఈ ఉపన్యాసం విన్నాక నాకు కలిగింది. సంతోషం. థ్యాంక్ యూ సార్. హలో సార్, ఒక చిన్న ఇది సార్, నెల్లూరు అరసం మహాసభ 9వ తారీఖు చేస్తున్నాం సార్, డికే కళాశాలలో. అందులో అంశం కూడా తెలుగు సాహిత్యంలో అభ్యుదయ దృక్పథం, యువతకు అవగాహన అనే ఒక కార్యక్రమం కూడా చేర్చాం దాంట్లో. బాగుంది. సార్ మనకి ప్రతిమ కథ మీద మాట్లాడుతున్న, కథలో అభ్యుదయం గురించి, నవల అభ్యుదయం గురించి రాసాని గారు మాట్లాడతారు. కవిత్వంలో అభ్యుదయం గురించి కొన్ని నేను చెప్తాను. మన వల్లూరు శివప్రసాద్ గారు వస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతాము. నేను చెప్పాను మళ్ళీ 10వ తారీఖున మేము ముంబై యాత్ర ఉందన్నారు. అవును. ఏం పర్లేదు, బాగా చేస్తారు. మీరు అందరూ బాగా మాట్లాడే వాళ్ళని పెట్టారు. మీకు కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. అందరం మేలో కలుద్దాం. మేనా జూనా సార్? మే 23, 24. అదే మళ్ళీ ఏదో జూన్ 6, 7 అన్నారు, అది కాదా? అది జూన్ 6, 7 కాదు, అది వేరే. అవి మాట్లాడుతున్నాను. అలాగే సార్. నమస్తే నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ మాట్లాడండి. సో రెడ్డి సార్ మాట్లాడతారా సారు? ఒక చిన్న డౌట్ మధ్యలో నాకు సమయం కూడితే చెప్పండి. వారు పేజీ చివర, అంటే పుస్తకం చివరిలో నార్ల వెంకటేశ్వరరావు గారు వివరం రాశారు, ఏ పుస్తకాలను తను కన్సల్ట్ చేసింది రాశారు చెప్పారు. ఏ పుస్తకాల గురించి, ఆ రచయితల గురించి ఏం రాశారో తెలుసుకోవాలని, ఎవరి గురించి రాశారో తెలుసుకోవాలని ఉంది సార్. ప్రశ్న అర్థం కాల.
నార్ల వారు పుస్తకం చివరిలో తను కన్సల్ట్ చేసిన పుస్తకాలను ఆ రచయితల గురించి కొంత వివరం చెప్పినారు అని చెప్పారు మీరు. రెఫరెన్స్ పుస్తకాల గురించి. అవునవును, అవి రెఫరెన్స్ బుక్స్ కాదు, అది ఆయన సార్. ఎవరెవరిని ప్రస్తావించాడో వాళ్ళ వివరాలు చెప్పాడు ఆయన. ఓ సార్ సార్. ఇప్పుడు డేనియల్ డెఫో అన్నాడు అనుకోండి, ఆ డేనియల్ డెఫో ఎవరు, ఆయన వివరణ కొంత అట్లా. ఇటీవల 10 పేజీలు దాకా. ఇటీవల కాలంలో ఈ పని సింగంపల్లి అశోక్ కుమార్ చేస్తున్నాడు. ఒక చోట పేరు వచ్చింది అనుకోండి, చివరిలో ఆ పేరు రాసి ఎవరు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అని ఎక్కడో వచ్చింది అనుకోండి, రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారి నుంచి 4 లైన్లో 6 లైన్లో రాస్తాడనమాట. అట్లా ఒక సమగ్రత పుస్తకానికి చేకూర్చడం అనమాట. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగుంది. 3 పేజీలు రాశాడు ఆయన. సార్ ఓకే, చాలా సంతోషం సార్. ఐ థింక్ సభ్యులందరూ కూడా తమ తమ భావాలని వ్యక్తం చేశారని అనుకుంటున్నాను. సో వచ్చే ఆదివారం ఏమన్నా చెప్పగలవా? వచ్చే ఆదివారం సంబంధించి ఆనంద్ సార్ తర్వాత షేర్ చేస్తారు సార్. 241వ ప్రసంగం ఎవరిది ఏంటి అనేది. సో అప్పటి వరకు కూడా మనం సెలవు తీసుకున్నాం. ఈ మంచి కార్యక్రమానికి మీ ఒపీనియన్స్ తో పాటు మీ విశ్లేషణని అందరినీ చాలా చక్కగా షేర్ చేసుకున్నందుకు, ముఖ్యంగా రాజపాలెం సార్కి చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా మంచి విషయాలు, చాలా చక్కనైన విషయాలని చాలా ఇన్డెప్త్గా ఎనాలిసిస్ చేసి చెప్పారు. సో ధన్యవాదాలు. పెనుగొండ లక్ష్మీనారాయణ సార్కి, వల్లూరి శివప్రసాద్ సార్కి, అలాగే పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రసంగాన్ని, ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. ఆనంద్ సార్ మళ్ళా 2-3 రోజుల్లో ఒకసారి మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమం గురించి వివరాలు తెలియజేస్తారు సార్. ఈ సమావేశం ఇక్కడితో ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ. కట్ చేసే